కళాకారుడు అని పేరుకి సార్థకత ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారిని నేను చూసిన దృష్టితో ఒక్కళ్ళను కూడా చూడలేను. మీరు ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూసారండి ఆయన్ని? దూరం నుంచి అయినా సరే? దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఫస్ట్ టైం ఒకసారి చూశాను. ఆయన తెల్లటి లాల్చి, తెల్లటి షర్టు, పైజమా, పంచా. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏం పెట్టారండి? ఇంటర్వ్యూ హెడ్డింగ్ ఏం పెట్టారు మీరు? ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, నేషనల్ ఫ్రంట్ చైర్మన్, ఎట్ ది హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. మేము చేసిన ఇంటర్వ్యూకి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఉదయంలో మేము పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, పూర్తి నమ్మకంతో ఉన్నారు వాళ్ళు బాబు గారు మళ్ళీ 2029 కూడా ఉంటే. నో పొలిటీషియన్ ఇన్ ఇండియా అండ్ ఇఫ్ నాట్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ మ్యాచ్ టు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఆయన పేరు రాయుడు, ఆయన రాస్తూనే ఉంటారు. మరి ఎవరో కాదు, ఆయన భోగాది వెంకటరాయుడు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ఒక తరంలో ముఖ్యంగా 77 ఆ టైంలో ఆయన ఉత్తరాల రచయితగా జీవితాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఒక పత్రికల్లో చేరి ఆ జర్నలిస్ట్గా జర్నీ సాగించిన యోధుడని చెప్పాలి, కలం యోధుడని చెప్పాలి. ఆయన కలం అనేది ఒక కలకలం సృష్టించిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది ఆంధ్రజ్యోతిలో కానీ ఇటు ఉదయంలో కానీ ఆయన రచనలు చెప్పాలంటే ఏంటంటే ముక్కుసూటితనం, నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా రాయడంలో ఆయనకు ఆయనే సాటని చెప్పాలి. మరి వివిధ పత్రికల్లో వివిధ హోదాలో పనిచేసిన భోగాది వెంకటరాయుడు గారు మరి ఈరోజు మన అతిథిగా వచ్చారు. ముఖ్యంగా ఆయన గురించి చెప్పేది ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఉదయంలో వచ్చిన హెడ్డింగ్ కూడా ఒక పెద్ద సంచలనం చెప్పాలి. ఈ జీవితంలో ఈ రాజకీయం అంతా ఒక సినిమానే, నేను నటుడిని అంటూ ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటల్ని ఆయన మరి ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. విధంగా చెప్పాలంటే ఆయన రాస్తూనే ఉందాం అనే పేరుతో ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు. ఆయన జీవిత అనుభవాలన్నీ కూడా అటు ఏలూరు నుంచి అటు విజయవాడలో చేరి ఏలూరులో మరి సంచలనాలు రాస్తూ ఆంధ్రజ్యోతిలో ఉంటూ, ఆ తర్వాత ఉదయంలోకి వెళ్ళి కాకినాడ జర్నలిస్ట్గా ఉంటూ, ఆ తర్వాత గ్రామీణ జర్నలిస్టులని ఎడ్యుకేట్ చేసే విధంగా ఆయన తన కలం ప్రయాణాన్ని సాగించారని చెప్పాలి. ఆ ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుభవాలు కానీ, జర్నలిస్ట్గా ఆయనకున్న అనుభవాలు కానీ ఇవన్నీ కూడా రంగరించి మన ముందు ఆయన మాట్లాడబోతున్నారు. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. మీ పేరులో రాయుడు అని ఉంది, మీరు ఎన్నో రాశారు. ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ గారికి సంబంధించిన నా కార్యక్రమం కాబట్టి ఇది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం కానీ, ఆ పార్టీ పెట్టే ముందు కానీ మీ అనుభవాలు ఏంటి సార్ ఆయనతో? నాకు ఎన్టీ రామారావు అంటే, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు నాకు అసలు ఎప్పుడూ కనపడరు. చలనచిత్ర రంగంలో ఎన్టీ రామారావు గారే నాకు కనిపిస్తారు. ఆయన మించిన నటుడు కానీ, అసలు హీఈస్ ఏ కంప్లీట్ ఎంబాడిమెంట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆయన దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు, స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఒకటి కాదు, వాట్ నాట్. ఆయనకి ఏ బిరుదు ఇచ్చినా కూడా అది ఆయన స్థాయికి సరిపోయిన బిరుదు కాదు అనేది నా అభిప్రాయం. యుగ పురుషుడు, దాంట్లో నాకు అసలు ఏమీ సందేహం లేదు. ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు రకరకాల బిరుదులు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఆయన మోకాలు కాలి గోటి కూడా సరిపోరంటారు. కాలి గోటి పక్కన పెడితే మోకాలు సైజు నటులు కూడా కాదు. ఇప్పుడు నటులు అనేవాళ్ళంతా బిజినెస్ పీపుల్. ఓకే, బేసికల్గా ఈ సినిమాలో నటిస్తే మాకు ఎన్ని ఇస్తావు, షేర్ ఎంత ఇస్తావు, నైజాం ఇస్తావా, సీడెడ్ ఇస్తావా, ఆంధ్ర ఇస్తావా, ఓవర్సీస్లో మనకు ఎంత వస్తుంది, దాంట్లో నాకు ఎంత ఇస్తావు, ఈ బాపతు జనం. దే ఆర్ నాట్ ఆర్టిస్ట్స్. దీస్ పీపుల్ ఆర్ ఆల్ ది పీపుల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్, దీస్ పీపుల్ ఆర్ బిజినెస్ పీపుల్. సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించుకునే వ్యాపారస్తులు తప్ప, ఇన్ ది సెన్స్ ఎన్టీ రామారావు గారిని మనం ఏ దృష్టితో చూసాము ఆ దృష్టితో చూడటానికి పనికొచ్చిన వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా కళాకారుడు అని పేరుకి సార్థకత ఎన్టీ రామారావు గారే. ఒక్కళ్ళు కూడా నాకు ఎన్టీ రామారావు గారిని నేను చూసిన దృష్టితో ఒక్కళ్ళని కూడా చూడలేను. ఓకే,
పేర్లు అనవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్, ఆల్ దీస్ ఆర్ బిజినెస్ పీపుల్. ఓకే. ఎన్టీ రామారావు గారు లైఫ్ టైంలో ఒక్క సినిమాకే ₹1 కోటి పారితోషికం తీసుకున్నారు అని విన్నాను. జస్టిస్ చౌదరి అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారిది. ఇప్పుడు ఈ చంద్రకాంత్ నేలబారు కమెడియన్స్ని కూడా కోట్లలో తీసుకుంటున్నారు. ప్యూర్ బిజినెస్ అది ఇవాళది. నేను ఆ యాంగిల్లోనే ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు చూస్తా. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆయన సినిమాలు బాగా చూసేవాళ్ళ? బాగా విపరీతంగా. చిన్నప్పుడు కాకపోయినా ఇప్పుడు నాకు 70 years ప్లస్ వచ్చినప్పటికి కూడా రాత్రిపూట కాసేపు సీతారామ కళ్యాణం చూస్తే కానీ ప్రశాంతంగా నిద్రపోలేను. శ్రీకృష్ణ పాండవీయం అది చాలు హూ ఈజ్ ఎన్టీ రామారావు చెప్పడానికి. సీతారామ కళ్యాణం లేదు, మాయాబజార్, ఇటు వస్తే గులేబా కావాలి కథ, జగదేక వీరుని కథ, చెక్కడు దొరకడు, డ్యాన్స్లోకి వెళ్తే అసలు వాట్ ఎల్స్ అండ్ వాట్ నాట్. ఇప్పుడున్న యాక్టర్లు జానపదం చేయడానికి పనికొచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? పౌరాణికం చేయడానికి పనికొచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? పిచ్చి డ్యాన్సులు వేసుకుంటూ పిల్లల వెనకాల తిరగడానికి తప్పించి అదే నటన అనుకుంటున్నాం మనం. అదే ఏళ్ళు వేస్తున్నాం, అదే హాల్లో చప్పట్లు కొడుతున్నాం, షర్ట్లు తీసి గాలిలోకి ఎగరేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? అంటే ప్రేక్షకుల్లోనూ పతనం వచ్చేసింది, వాళ్ళు చూసే స్థాయిలోనూ లేదు. ఆ యాక్టర్లు అనుకునేవాళ్ళు అట్లాగే ఉన్నారు. అంచేత ఏంటంటే అన్ని రంగాల్లోనూ డిటేరియేట్ అయిపోయినట్టుగానే విలువలు సినిమా రంగంలో కూడా అయిపోయినాయి. మీరు ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూసారండి ఆయన్ని? దూరం నుంచి అయినా సరే? దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఫస్ట్ టైం ఒకసారి చూశాను. ఎక్కడ? ఆయన పార్టీ అనౌన్స్ చేశారు 1982లో. 1982లో ఐ వాజ్ ఇన్ ఏలూరు యాజ్ ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్. ఆయన మొదటిసారిగా ఏలూరు మీదుగా వెళ్తా రైల్వే స్టేషన్ ఎదురుకుండా పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్ ఏదో ఉంది, అందులో దిగారు. ఏలూరులో ఊరి మధ్యలో ఉండేదేమో జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్. మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళు వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వస్తే అక్కడ దిగుతారు. ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుకుండా బహుశా R&B గెస్ట్ హౌస్, నాట్ పీడబ్ల్యూడి. అక్కడ దిగారు. నాదెండ్ల భాస్కర్ గారు అప్పటికే నాకు తెలుసు, ఎప్పుడు 1982కే తెలుసు నాకు బాగా. ఆయన చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. నాకు కబురు పెట్టారు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఈ గోల్ లేవుగా. అవును. ఎట్లా కబురు వచ్చిందో తెలియదు కానీ రామారావు గారు, నాదెండ్ల భాస్కర్ గారు వచ్చారు, R&B గెస్ట్ హౌస్లో ఉన్నారు. అంటే మా అమ్మాయి, నాన్న నేను వస్తాను ఎన్టీ రామారావుని చూడటానికి అంది. రమ్మ అని చెప్పి తీసుకెళ్ళి, చిన్న అమ్మాయి ప్రాబబుల్లీ 5 years అప్పటికి. తీసుకెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళాము. భాస్కర్ రావు గారేమో అట్లా మంచం మీద కూర్చున్నారు, ఎన్టీ రామారావు గారు అక్కడ కూర్చున్నారు, మధ్యలో టీపాయ్, ఇటుపక్క 2 చైర్స్ వేశారు, నేను మా అమ్మాయి కూర్చున్నాం. ఆయన తెల్లటి లాల్చి, తెల్లటి షర్టు, పైజమా, పంచ, తిరుపతి వెళ్ళి వచ్చినారేమో, బహుశా పార్టీ పెట్టిన తర్వాత దేవుడికి కనపడొద్దామని వెళ్ళి వచ్చారు. తల లేదు, వెంట్రుకలు. నమస్కారం అండి అన్నాను, కూర్చున్నా. మా అమ్మాయి అడిగింది, నాన్న ఎన్టీ రామారావు చూపెడతానన్నావు ఏడి అంది, అడిగింది. ఆయనేనమ్మా ఎన్టీ రామారావు గారు అన్నా. అని సార్ మీ పక్కన శ్రీదేవి లేకపోతే మా అమ్మాయి కూడా గుర్తుపట్టట్లేదు అన్నా. అన్నాడు. అనేటప్పటికి నాదెండ్ల భాస్కర్ గారు భయపడిపోయాడు. నాకైతే భయం గట్రా లేదు కానీ మొదటి నుంచి భాస్కర్ అయినా రాయుడు గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అండి, మీరంటే అభిమాని అని చెప్పి సర్దాడు. ఓకే. ఒకసారి ముఖం గంభీరం అయిపోయింది ఆయనకి, రామారావు గారికి. మా అమ్మాయి గుర్తుపట్టలేదు, అది చెప్పాను సార్, తప్పేం మాట్లాడలేదు నేను అన్నాను. అన్న తర్వాత ఏం చదువుతున్నావు అన్నాడు. ఏదో చెప్పింది, అయిపోయింది. అది మొదటి పరిచయం. అది ఎప్పుడు గుర్తుండిపోద్ది, ఫస్ట్ పరిచయం అనేది గుర్తుండిపోద్ది. తర్వాత 1986లో నేను ఉదయం కరస్పాండెంట్గా హైదరాబాద్ వచ్చాను కాకినాడ నుంచి. వచ్చినప్పుడు ఐ వాజ్ మేడ్ ఏ పొలిటికల్ కరస్పాండెంట్. మామూలు బీట్ రిపోర్టర్ అని కాకుండా
అంటే చీఫ్ రిపోర్టరు ఉంటాడు, అసైన్మెంట్ వేస్తారు, నువ్వు వాళ్ళ బీజేపీ బీట్కి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు సెక్రటరీకి వెళ్ళు అని ఇట్లా వేస్తారు కదా. అవును. నాకు పొలిటికల్ కరెస్పాండెంట్ అని ఇచ్చారు. దానివల్ల ఏంటంటే నాకేం బీట్లు గట్రా ఉండవు, నేను ఏది రాయదలుచుకుంటే అది, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అది. రామారావు గారిని అప్పుడు మంచి ఫైట్ జరుగుతుంది, దాసనారాయణరావు గారికి ఎన్టీ రామారావు గారికి ఫైట్ జరుగుతుంది. సో ఉదయం యూస్ టు బి వెరీ క్రిటికల్ అబౌట్ ఎన్టీ రామారావుస్ రూల్. అసలు ఆయన ఏం చేసినా కూడా దాంట్లో మేము ఎతికేవాళ్ళం భూతద్దం పెట్టి. 1988 వచ్చేటప్పటికి రామారావు గారు అట్ ది పీక్ ఆఫ్ హిజ్ పొలిటికల్ కెరియర్. అవును. నేషనల్ ఫ్రంట్కి చైర్మన్, అక్కడ విపి సింగ్ ప్రధానమంత్రి. అవును. ఈయన డిప్యూటీ ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు, కుదరలేదు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశారు. అట్ ది సేమ్ టైం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1988లో ప్రతి సంవత్సరం మహానాడు చేస్తారు కదా ఆయన బర్త్డే నాటికి. ఆ సంవత్సరం విజయవాడలో చేద్దాం మహానాడు అని అనుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏం చేశారంటే అన్ని పేపర్లకి, అప్పుడు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఈ చిల్లర వ్యవహారం ఏమీ లేదు కదా. అవును. ఉంటే మెయిన్ స్ట్రీమ్ పేపర్స్, లేకపోతే లేదు, దట్స్ ఆల్. సో అన్ని ఇంగ్లీషు, తెలుగు, మరి ఉర్దూ కూడా ఉన్నాయేమో తెలియదు, కానీ అన్ని పేపర్లకి రోజుకు ఒక పేపర్ చొప్పున ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే. తెల్లవారు 4ంటికి 5ంటికి ఆ ఇంటర్వ్యూలు కూడా. ఓకే. ఒక రోజున గాలి ముద్దు కృష్ణనాయుడు గారు నాకు ఫోన్ చేశారు. చేసి, రాయుడు రేపు మీ ఉదయానికి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నారు, వస్తావా అని. నేను కొంచెం ఆశ్చర్యపోయి, మాకు ఎవరని అనుకున్నాను నేను. దాసరి గారితో ఉన్న తేడాల వల్ల, వాళ్ళిద్దరు రిలేషన్స్ని బట్టి, మేము రాస్తున్న రాతలను బట్టి మమ్మల్ని దగ్గరికి రానియడం. మరి ఇప్పుడు రానివ్వట్లేదు కదా. ఇప్పుడు జగన్ మీడియా పెట్టాడంటే ఆంధ్రజ్యోతిని రానివ్వడం. అవును. లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే సాక్షి గోల ఉంది. సో మాకు కూడా రాదు. అయితే అప్పుడు అంత ఇండీసెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు కాదు నాయకులు. అవును, అందరూ పిలిచేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. మీడియా ఈజ్ మీడియా అనుకునేవాళ్ళు. సరే, ఏమైంది, నేను వెంటనే నారాయణరావు గారికి చెప్పా, రేపు మన వంతు వచ్చిందండి, రమ్మన్నారు. గాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఫోన్ చేసి చెప్పారు. వెళ్తావా అన్నాడు. మీరు వెళ్ళమంటే వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు, ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు. నేను అప్పుడు అబిడ్స్కి వెళ్ళి, అన్నపూర్ణ హోటల్ ఉంది అబిడ్స్లో, నాంపల్లి నుంచి అబిడ్స్కి వచ్చే దోవ మధ్యలో. అక్కడ రేడియో షాపులు ఉంటాయి వరుసనే. ఓ టేప్ రికార్డర్ కొనుక్కున్నా, పెనాసానిక్, చిన్నది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇంటర్వ్యూ చెప్తుండగా నేను రాసుకున్నాను అని ఎవరన్నా చెప్తే అది బోకు. అదే ఆయన ఫ్లోని బ్రహ్మదేవుడు కూడా పట్టుకొని పేపర్ మీద పెట్టి చాలా మిస్ అవుతాం. అసలు ఒక్క వాక్యం రాసేలోపు ఆయన 10 వాక్యాలు మాట్లాడతారు. అవును. అందుకని నేనేం చేశానంటే టేప్ రికార్డర్ కొనుక్కుని, కొత్త బ్యాటరీలు వేసుకుని ఆఫీస్కి వచ్చి దాన్ని ప్లే చేయటం, వెనక్కి ప్లే చేయటం, ముందుకు ప్లే చేయటం, పర్ఫెక్ట్గా ఉందని అనుకున్న తర్వాత 650 రూపాయలు ఆ రోజుల్లో. 1988లో పెనాసానికి 650 రూపాయలు కొనుక్కొని అంతా రెడీ చేసిన తర్వాత మా ఎడిటర్ అప్పుడు పతంజలి గారు, సార్ ఇట్లా ఇంటర్వ్యూ వచ్చింది తెల్లారుజామున అంటే, నేను కూడా వస్తానండి అన్న. ఏంటి విశేషం అన్న? ఒకటేమో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడవచ్చు, రెండేమో మీరు అసలు మనుషుల్ని ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో చూద్దాం, నాకు చాలా కాలంగా సరదా ఉంది, 2 అవుతాయి కదా మీతో పాటు వస్తేనన్నా. ఓకే సార్ అని చెప్పి ఇద్దరం కలిసి తెల్లారుజాము 4:15కి 5ంటికి రమ్మన్నారు మమ్మల్ని. ఫోటోగ్రాఫర్ రాలేదా? ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళాలనే ఐడియా మాకు రాలే. ఎందుకు రాలేదంటే, గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు అయ్యండి పిఆర్ఓడు, అతను కాపీ ఇస్తాడులే అనుకున్నాం మేము. అని ఇద్దరం కలిసి వెళ్ళాం. మాకు నెంబర్ 1 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అప్పుడు, రమేష్ అని, నాంచరయ్య అని ఉన్నారు. చెప్తే వచ్చేవాళ్ళే. అయితే మేము ఇద్దరికే వస్తున్నామని చెప్పాం ముందు రోజు. మరి సెక్యూరిటీ ఆ గోలంతా ఉంటుంది కదా. 4:15కో 4:30కో వెళ్ళాం. వెళ్తే సరే బయట కాసేపు కూర్చోబెట్టి తర్వాత లోపలికి వెళ్ళాం. వెళ్తే రామారావు గారు ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగానే అటువంటి కుర్చీలోనే రామారావు గారు కూర్చున్నారు. మధ్యలో చిన్న టీపాయ్,
2 కుర్చీలు వేశారు, ఇటు నాకు ఒకటి పతంజలి గారికి ఒకటి వేసిన తర్వాత ఇటు పక్క ఎవరు కూర్చున్నారో చెప్పనా? ఎవరు? అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు, ఓకే, అప్పుడు విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దొరగారు, ఐపీఎస్ అడిషనల్ డీజీఓ, మరి అడిషనల్ డీజీ అనుకుంటున్నాను, ఓకే, క్లారిటీ లేదు. వాళ్ళ ముగ్గురు చిన్న చిన్న కుర్చీలు వేసుకుని, అంటే రామారావు గారి ముందు పెద్ద కుర్చీలో కూర్చుంటే బాగుండదు అనుకున్నారేమో. ఓకే, మాకైతే శుభ్రమైన కుర్చీలు వేశారు, కానీ వాళ్ళు మటుకు రేపు కుర్చీలు. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారితో మీకు పరిచయం ఉంది, బాబు గారితో పరిచయం ఉంది అప్పటికి? అప్పటికి బాబు గారికి పరిచయం ఉందని ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, వదిలేసేయండి. ఓకే, ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఓకే, ఆ హిమాయత్ నగర్లో రాజ్కుమార్ ఇంట్లో ఉండేది కర్షక పరిషత్ ఆఫీసు. అల్లాడి రాజ్కుమార్ ఇంట్లోనా? అల్లాడి రాజ్కుమార్ ఇంట్లో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అక్కడికే వచ్చేవారు, ఆంధ్రజ్యోతికి వార్తలు రాయడానికి, ఉదయానికి రాయడానికి నేను వెళ్ళేవాడిని, అక్కడే కూర్చునేవాళ్ళం. అయితే ఏంటంటే నేను అదే పనిగా తిరిగి తెలుగుదేశం ఆఫీస్, అంటే నాకు తెలుగుదేశం బీట్ అనేది ఉంటే ఇంకెక్కువ పరిచయం ఉండేది, నాకు ఒక బీట్ అనేది ఉండదు, అందువల్ల నాకు అంత ఇది లేదు. సరే, అది పక్కన పెడితే బాబు గారు నాకు బాగా తెలుసు, అప్పటికే తెలుసు. అది రెండోసారి నేను, అంటే అంతకుముందు ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో అవి చూసిన, అంత సన్నిహితంగా అంత దగ్గరగా ఆయన చూడటం జరగలేదు. గుప్పలో గోవింద 10 మంది విలేకరులు ఉంటే ఒకళ్ళుంటే ఏం తెలుస్తుంది? చాలా గొప్పగా జరిగింది. ఎంత గొప్పగా జరిగింది అనేది టూకీగా చెప్తా, చెప్పండి. ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత రామారావు గారు చదివి కళ్ళ నీళ్లు పెట్టుకుని ముద్దుకృష్ణనాయుడిని పిలిచి, ఈ ఇంటర్వ్యూ నా గదిలో ఫ్రేమ్ కట్టించి ఇక్కడ పెట్టబోయా అని చెప్పారు. ఒకటి. రెండోది చెప్తా ఆ ఇంటర్వ్యూ గురించి. ఇది 1988లో రాశాను ఈ ఇంటర్వ్యూ. 2012లో, అంటే ఎన్నేళ్ళు అయిందండి? 88 అంటే అయ్యొక 12, ఇయ్యొక 12, 24 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు ఎన్టీ రామారావు గారితో బెస్ట్ ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేసి ఒక బుక్ వేద్దాం, మొదటి 3 ఇంటర్వ్యూలకి అవార్డు కూడా ఇద్దాము అని అనుకున్నారు. ఓకే, నేను రామారావు గారితో ఇంటర్వ్యూ చేసిన విషయం కాపీ నా దగ్గర లేదు, ప్రింట్ నా దగ్గర లేదు, అసలు ఏ ఆలోచన లేదు, అసలు ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా గత స్మృతుల్లాగా అయిపోయింది. ఒకరోజు నా టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు లేవుగా, సెల్ ఫోన్స్ లేవు, 2012లో ఎక్కడ ఉన్నాయి, లేవుగా. సంహవ్ ఏ ఫోనో వచ్చింది, వచ్చి నమస్కారం అండి, నేను పిఆర్ఓ ప్రసాద్ను మాట్లాడుతున్నాను. రెడ్డి గారు, మీరు నాకు తెలుసు, మీరు మర్చిపోయారేమో, కానీ ఏం లేదు సార్, మీరు ఇదివరకు ఎన్టీఆర్తో ఇంటర్వ్యూ చేశారు కదా, ఇదివరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. అంటే అవునండి చేశాను, ఆ కాపీ ఉందా అన్నాను. అంటే లేదండి. ఏం లేదు, ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ మేము కలెక్ట్ చేస్తున్నాం, ఒక బుక్ కింద వేద్దామని ట్రస్ట్ తరఫున. ఫస్ట్ 3 ఇంటర్వ్యూస్ని కూడా మేము సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బాబు గారు పిలిచి ఓ శాల్వా కప్పి చిన్న జ్ఞాపిక ఇస్తారు అన్నాను. ఎప్పుడులోపు కావాలండి అన్న అంటే ఒక 1 వీక్. నేను వెంటనే చీరాల బస్సు ఎక్కేసి వేటపాలెం వెళ్ళిపోయా. లైబ్రరీలో ఉంటాయి కదా అక్కడ. వేటపాలెంలో సరస్వతి లైబ్రరీ అని ఉంది, గ్రంథాలయం. అవును, గాంధీ గారు వచ్చి చూసింది. అక్కడ గాంధీ గారి చేతికర్ర ఇరిగిపోయింది ఉంటుంది, ఆయన మెట్లు దిగుతుంటే చేయి పోటేసుకుని అది పుట్టుకుని ఇరిగిపోయింది. ఓకే, ఆ మొక్కని చక్కగా ఫ్రేమ్గా వాళ్ళు అద్దాల్లో బిగించి పెట్టుకున్నారు, ఇది గాంధీ గారి చేతికర్ర అని. ఓకే, సరే వెళ్ళిన తర్వాత 1988 మే 1st వీక్, ఎందుకంటే మే 28, 27, 28 మహానాడు కదా. అవును, ఈ 1st వీక్లో ఉదయం పేపర్లు కావాలమ్మా అన్న. ఆవిడ దుమ్మంతో దులిపి తీయించి ఇచ్చింది. ఇంటర్వ్యూ ఉంది, ఉంటే దాన్ని ఎట్లా రీప్రొడ్యూస్ చేయాలి? అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. సెల్ ఫోన్లు లేవుగా. ఏం చేశానంటే, అమ్మ ఈ ఊళ్ళో ఈ జిరాక్సులు తీసే మిషన్ ఏమన్నా ఉందంటే, కొద్దిగా దూరంగా ఉంది సార్ అంది లేడీ. ఓ రిక్షా వాడిని పిలిచి ఈ బండిలు రిక్షాలో వేసుకుని నేను ఆ జిరాక్స్ సెంటర్కి పోయి తీయించి ప్రింటౌట్లు మళ్ళీ తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి హైదరాబాద్ వచ్చేసా.
వచ్చేసి ఆ ప్రింట్అవుట్ అతనికి పంపించా, ఆ ప్రసాద్ అన్న అతనికి. ఎన్ఎస్ ప్రసాద్, నందమూరి ప్రసాద్ గారు. నేను పిఆర్ఓ అండి ఇక్కడ, ఓకే, ప్రసాద్ నా పేరు అన్నాడు. ఓకే, నేను ఇంకా మిగిలిన అడగల. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. సార్ మీరు రేపు రావాలి, మీ ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం, చంద్రబాబు గారు మీకు శాలువా కప్పి ఒక జ్ఞాపికను ప్రజెంట్ చేస్తారు అన్న. 25 ఏళ్ల తర్వాత శాలువా కప్పారు, ఫోటోలు తీస్తే అక్కడ వాళ్ళ ట్రస్ట్ భవన్లో ఉండి ఉంటాయి, ఒక జ్ఞాపిక కూడా ఇచ్చారు. దాని మీద ఉంది ఎన్టీఆర్ బెస్ట్ ఇంటర్వ్యూ రాయుడు 2012 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని దాని మీద ఉంటుంది. అట్లా ఎన్టీ రామారావు గారిని గంట సేపు. అదే ఆ ఇంటర్వ్యూ విశేషాలు చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఏంటంటే, ఆయన ఒక పొలిటీషియన్గా మిగిలిన కరెస్పాండెంట్లు పేపర్ల వాళ్ళు చూశారు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా. అప్పుడు దేవిలాల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు హర్యానా అనుకుంటున్నా. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు అంత షార్ప్గా మెమరీలు ఉండదు కదా. అవును. సో నేషనల్ ఫ్రంట్గా తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసే నిర్ణయాలు, దాంట్లో ఎన్టీ రామారావు గారి పాత్ర మీద అన్నిట్లో వచ్చింది. ఇదే కోర్ సబ్జెక్టు. నేను అట్లా కూర్చున్నాం. చెప్పండి బ్రదర్ అన్నారు. మిమ్మల్ని మేము రాజకీయంగా ఒక ప్రశ్న అడగదలుచుకోలేదు సార్ అన్న. మొట్టమొదటి ఇట్లా చూసారు అంటే అన్నాను, సార్ మీరు నేషనల్ ఫ్రంట్ చైర్మన్, ఇప్పుడు 10 రోజుల నుంచి అన్ని పేపర్లకి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎవ్రీడే. కొత్తగా మీరు చెప్పాల్సిన అంశాలు నాకైతే ఏమీ కనపడలేదు సార్. కానీ ఒక ఎన్టీ రామారావు ఒక నిమ్మకూరు నుంచి వచ్చి చదువుకుని సినిమాల్లోకి వెళ్ళి ఇంత స్థాయికి వచ్చి, ఇది అసలు ఎన్టీ రామారావు అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఎన్టీ రామారావు కాదు సార్ అన్న. షాక్ అయిపోయారు ఆయన. మీరు ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి సార్ అన్న. ఒక గంట సేపు చెప్పారు, 40 నిమిషాల సేపు. ఇక రెండో ప్రశ్న లేదు. పతంజలి గారు నేను టేప్ రికార్డర్ ఆన్ చేసుకుని కూర్చోవటమే. అంతా అయిన తర్వాత, బాలకృష్ణ మీ నటవారసుడని మీరు అనుకుంటున్నారా అన్న. శ్రీకృష్ణ పాండవ్యంలో ఒక డైలాగ్ చెప్పారు ఆయన. ఈ డైలాగు దుర్యోధనుడు డైలాగు. ఈ డైలాగు బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే నా నటవారసుడు, లేకపోతే కాదు అన్నాడు. బా ఇంటర్వ్యూలో ఉంది అది. ఓకే, చూద్దాం. ఈ డైలాగుని బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే, బాలకృష్ణ మాట్లాడేది తెలుగు కాదు, ఇది తెలుగు అన్నారు. ఓకే అన్నారు. అట్లా చాలా అంశాల మీద ప్యూర్లీ ఆయన వ్యక్తిత్వం మీద చేసిన ఇంటర్వ్యూ ఇది. ఓకే. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మేము వచ్చి, ఎన్టీ రామారావుకి ఉదయానికి పడదు కదా. అవును. ఆయన మాట్లాడిన దాంట్లో మేము రంధ్రాన్వేషణ చేసేవాళ్ళం కదా. ఆ ఇంటర్వ్యూని మేము ఆయన మనసులోకి దూరి మేము ఆస్వాదించి పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా ఎలివేట్ చేస్తూ రాశాము అంటే రామారావు గారి పట్ల నాకున్న ఆరాధన భావమే అదే బేసికల్గా. అంతేగా మరి. లేకపోతే నేను కూడా ఆయన ఒక పొలిటీషియన్ స్పందించలేము ముందు. అసలు నేను కూడా ఆయన ఒక పొలిటీషియన్గా చూసి ఉన్నట్టయితే ఆయన మాట్లాడిన దాంట్లో బోల్డ్ తప్పులోనే రాసి పడతాబేవునిగా, మొహమాటం లేకుండా. కానీ ఆయన ఒక మహోన్నతమైన పర్సనాలిటీ. ఓకే, చిన్న విషయం కాదు. ఆ చెప్పిన కంటెంట్ ఏంటి అసలు, మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి? అవి తన కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డాడు బిగినింగ్లో, మన దేశం సినిమాలో అదేదో ఎద్దుతో ఫైట్, రియల్ ఫైట్, ఆయన అందరూ డూపులను పెడితే వద్దని. ఓకే. అట్లా అడుగడుగున ఆయన ఎదుర్కొన్న సమస్యలు, పాతాళ భైరవి, ఇట్లా అసలు ఈ లోకంలో లేరు ఆయన. ఓకే. ఇక్కడ ఈ ముగ్గురు కూర్చున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు, గాలి ముద్దు కృష్ణనాయుడు గారు, దొర. నేను ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అని గడగడ వణిగిపోతున్నారు. మీరు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఎటన్నా తీసుకెళ్ళిపోతానేమో, చివరికి మీ అల్లుడి మీద మీ అభిప్రాయం ఏంటన్నాను అనుకో గబుక్కుని. ఆయన ఏ మూడ్లో ఉండి ఏం చెప్తారో
అసలు కృష్ణంనాయుడు అయితే వణికిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత బతికించవరా బాబు, నువ్వు ఎక్కడ తీసుకుపోతావో ఆయన అని చెప్పి కంగారు పడ్డాము అని చెప్పాడు. చెప్పి మరుసటి రోజు ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చి బటన్ నొక్కటం, టేప్ రికార్డర్ ఒక లైన్ రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రాసుకోవటం, మళ్ళీ బటన్ నొక్కటం. నాకు అట్లా 4-5 అవర్స్ పట్టింది అది రాయటానికి. ఓకే. అంటే ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. అది ఎవరూ చేయలే, అదే నాకు తెలిసి చేయలేదు. ఆయన చదివి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ముద్దుకృష్ణాన్ని పిలిచి ఫ్రేమ్ కట్టించి గదిలో పెట్టమన్నారు. ఓకే. అయిందా? మరుసటి రోజు అందరం బెజవాడ పోయాం మహానాడుకి. నేను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళా. అక్కడ ఏదో తప్పులు జరిగినాయి. ఆయన ఏదో సరిగ్గా మాట్లాడలే, కుండబద్దలు కొట్టినట్టు రాసేసారు ఆంధ్రభూమిలో. ఓకే. ఆయన మరుసటి రోజు నన్ను చూసి నిన్న ఇంటర్వ్యూ ఏంటి వాళ్ళు ఈ రాతలేంటి అన్నాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపమని ఇంతంత ఈ డబ్బులు కలెక్ట్ చేసే ఉండీలు ఉంటాయి కదా, 4 చోట్ల 4 ఉండీలు పెట్టి ఇవాళ హుండీ కలెక్షన్ 5 లక్షలు, ఇవాళ హుండీ కలెక్షన్ 7 లక్షలు, హుండీ కలెక్షన్ 7 లక్షలు అని చెప్పేవారు. అసలు అది ఎంత? 100 రూపాయల కాగితాలు ఎన్ని వేస్తే అంత అవుద్ది, 500 వేస్తే ఎంత అవుద్ది, 1 నిమిషానికి ఎంత పడుతుంది, ఈ మొత్తం లెక్కలన్నీ వేసి రాసి అల్లావుద్దీన్ అద్భుత హుండీ అని హెడ్డింగ్ పెట్టేటప్పటికి గగ్గోలు అయిపోయారు. అంచేత ఏంటంటే తమ్ముడు పేకాట. ఎన్టీ రామారావు నాకు అభిమాన మహోన్నత కళాకారుడు, దాంట్లో అసలు ఇంకేమీ డిస్ప్యూట్ లేదు. రాజకీయ నాయకుడుగా యూస్ టు సీ హిమ్ వెరీ క్రిటికల్లీ. ఓకే. చాలా. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏం పెట్టారండి? ఇంటర్వ్యూ హెడ్డింగ్ ఏం పెట్టారు మీరు? ఏది ఇంటర్వ్యూ మీరు చేశారు కదా, దానికి హెడ్డింగ్ ఏం పెట్టారు? ఆ ఇంటర్వ్యూకి ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, నేషనల్ ఫ్రంట్ చైర్మన్, ఎట్ ది హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. మేము చేసిన ఇంటర్వ్యూకి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఉదయంలో మేము పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, ఈ రాజకీయం ఒక సినిమా, నేను ఒక నటుడిని. అద్భుతంగా ఉంది. ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా నటులే. అవును. మోడీ గారి దగ్గర నుంచి. అవును. కాకపోతే చిన్న నటుడు, పెద్ద నటుడు, కానీ చెప్పమనండి ఎవరినన్నా. అంతే. నేను ఒక నటుడిని అని చెప్పలేరు. ఆయన చెప్పమనండి, ఎవరినైనా చెప్పమనండి, మోడీని చెప్పమనండి. ఇప్పుడు యాక్చువల్ నటులు, ఆయన నటుడు కాదు. ఓకే. ఆయన ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ, కానీ మనసు ఇప్పి చెప్పాడు, ఈ రాజకీయం ఒక సినిమా, నేను ఒక నటుడే అని చెప్పాడు. అంత దమ్ము ఎవరికన్నా ఉందా ఇవాళ ఇండియన్ పాలిటిక్స్లో? ఆ బ్యానర్, ఆ టైటిల్ ఆ పెట్టాలని ఆలోచన రావడం గొప్ప విషయం. ముందు అంత కంటెంట్లోంచి ఒక టైటిల్ పెట్టడం అంటే ప్రసవేదన లాంటిది. అసలు ఈ టైటిల్ చూసి ఆయన కళ్ళం నీళ్ళు గార్చారు. నాట్ మ్యాటర్ చూసి కాదు. ఓకే. ఈ టైటిల్ చూసి ఆయన కళ్ళు చెమర్చినాయి. ఇంట్రో ఏం రాశారు? నేను చదువుతానండి, నేను చదువుతాను మీరు చదవడం కన్నా. ఎందుకంటే ఇంటర్వ్యూలకి ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్. అవును. మన లోపలికి వెళ్ళిపోవాలంటే ఆ శైలి, ఆ బిగువ ఉండాలి. అవును. దీంట్లో ఏమన్నారంటే 3 రోజుల నుంచి ఆయన భోజనం చేయడం లేదు, మరో 10 రోజుల పాటు భోజనం చేయరు. ఏది 1988 మహానాడుకు ముందు మంచి తీర్థము తేనీరు తప్ప ఏమీ సేవించరు. తెలుగుదేశం పార్టీ 5వ మహానాడు జయప్రదంగా ముగిసే వరకు ఆయన పట్టిన దీక్ష అది. 3 రోజుల నుంచి భోజనం చేయకపోయినా వేసమెత్తి నీరసం లేదు, కంటిలోని వెలుతురు తగ్గలేదు. ఆ వయసులోని వారు ముప్పొద్దులా సుష్టిగా తిన్నా అంత ఆరోగ్యంగా చలాకీగా ఉండలేరు. అయితే ఆయన ఎన్టీఆర్ కాబట్టి, మామూలు మనిషి కాదు కాబట్టి మనం ఆశ్చర్యపోరాదు. జాతీయ రాజకీయాలు, ఇందిరా కాంగ్రెస్ అన్యాయాలు, రాజయోగము, భారతదేశం పార్టీ, న్యాయస్థానాలు, గవర్నర్ నిర్వాహకం మొదలైన అంశాల మీదైతే ఏమో కానీ ఒక వ్యక్తిగా, ఒక మానవతామూర్తిగా ఆయనను ఇంటర్వ్యూ చేస్తుంటే ఏర్పడే వాతావరణం వేరు. కాంతివంతమైన కళలోంచి పాత జ్ఞాపకాలు జలపాతంలాగా ఉరుకుతుంటాయి. అద్భుతంగానే శైలి. అర్ధరాత్రి వేళ అలసి వచ్చే కొడుకు కోసం లాంతరు పుచ్చుకుని తాటాకు దడి పక్కన ఒంటరిగా నిల్చున్న అమ్మను గురించి చెప్పేటప్పుడు, అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం మద్రాసులో సినిమా తొలి రోజులలో 3 రోజుల తరబడి పస్తులు పడుకున్న సంగతులు నెమరేసుకుంటున్నప్పుడు ఆయన 6 కోట్ల ఆంధ్రుల ప్రతినిధి కానే కాదు, తెలుగు వల్లబుండు కాదు, అధికారపు ఉడుపులలోంచి, కాషాయ దుస్తుల్లోంచి తడాలున ఒక కళామూర్తి బయటికి వచ్చేసి ఎలాంటి భేషజాలు లేకుండా ఈ రాజకీయాలు ఒక సినిమా అని, అందులో తానొక పాత్రధారినని నిర్వికారంగా వివరిస్తారు. ఈ పాత్ర నిర్వహించడం కోసం తాను చాలా నేర్చుకుంటున్నానని, యథార్థం చెప్పాలనుకున్నా కొంత ఆలస్యంగా చెప్పడం,
విషానికి తీపిపోతలు పోయడం అలవర్చుకుంటున్నానని మనసు ఇప్పి చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం, నిజాయితీకి దర్పణం. తెలుగుదేశం పార్టీ సర్వం సహాధికారిగా కాక మన నందమూరి లక్ష్మయ్య గారి అబ్బాయి తారక రామారావును ఈ ఉదయం ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శించండి. అది అద్భుతంగా ఉంది శైలి. అంటే మీది పతంజలి గారి ప్రభావం ఇంట్రోలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన మీద నాకున్న అభిప్రాయం అది. అసలు అటువంటి వ్యక్తిని లేదా కళాకారుణ్ణి లేదా రాజకీయ నాయకుడిని చూసిన కళ్ళతో, వారిని దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఇప్పుడు నాయకుల్ని అవును చూస్తూ ఓహో ఆహో అంటాం నా వల్ల అయితే కాదు. అదే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు అనుకునే వాళ్ళని చూస్తున్నా. అవును, ఎవరెవరినో ఏంటంటో పొగుడుతాం, అది నేను చేయలేకపోతున్నా. అదే నేను ఇంటికాడ కూర్చోవటానికైనా నాకు ఏమీ అభ్యంతరం లేదు, కానీ ఒక అన్డిజర్వింగ్ పీపుల్ని ఓహో అద్భుతం, ఓహో బ్రహ్మాండం అని నేను అనలేకపోతున్నా. ఓకే, నాకు అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అంతే కదా, వెరీ సింపుల్. అదే. ఇంకోటి అండి, అప్పుడు మీరు రామారావు గారంటే అభిమానం, కానీ మీరు పనిచేసిన పత్రికలు అటు ఉదయం కానీ లేకపోతే ఆంధ్రభూమి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభావం ఉన్న వాటిలో మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక జర్నలిస్ట్గా? నేను అనుకున్నదే రాస్తాను తప్పండి. యాజమాన్యం ఏ పార్టీ, దృక్పథం ఏంటి అవి నేను పట్టించుకోను. ఎప్పుడైనా యాజమాన్యం మీ మీద ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒక సందర్భంలో చేసింది చెప్తా. ఓకే, నారాయణరావు గారు నన్నే కాదు ఏ రిపోర్టర్ని కూడా ఎందుకు అలా రాశావు, ఎందుకు ఇలా రాయలేదు, అది రాయి అని అడిగిన సందర్భం నాకు తెలిసి లేదు. నేను ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మీద రాసినప్పుడు తణుకంతా గగ్గోలు అయిపోయింది ఇండస్ట్రియలిస్టు. నేను నారాయణరావు గారికి ముందు చెప్పలా రాస్తున్నానని. ఎడిటర్ ఏవికే ప్రసాద్ కూడా చెప్పలా ఆయనకి ఇట్లా రాస్తున్నామని. మరుసటి రోజు పేపర్ చూస్తే కానీ తెలియలే ఆయనకి. సరే రోజువారీ కలుస్తాంగా, హరిశ్చంద్ర ప్రసాద్ మీద నువ్వు ఒక స్టోరీ బాగుంది అనుకుని రాసావు, దట్స్ ఆల్ అన్నాడు. అవునండి అన్న. అంటే ఒక మంచి స్టోరీ అవుతుంది అని రాసావు తప్ప ఇంకా నీకేమీ దురుద్దేశాలు లేవు అని ఆయన చెప్పడం నాకు. అదే, అవునండి అన్న. అంత జెంట్ల్మన్. ఓకే, సరే ఉదయం పేపర్ బతకలేదంటే అది కూడా ఒక కారణం. ఆయన ఇచ్చిన గౌరవం జర్నలిస్టులకు కూడా ఒక గౌరవం అయి ఉండొచ్చు, కారణం అయి ఉండొచ్చు. అటువంటి నైస్టీస్ ఉన్న ప్రొపరేటర్ ఎవరున్నారు? లేరుగా. ఇటువంటి రాయటం అసలు ఈనాడులో సాధ్యమేనా? అసలు ఊహించడం కూడా సాధ్యం కాదు. రాయటం సంగతి తర్వాత. ఆంధ్రభూమిలో నేను కాకినాడలో రిపోర్టర్ని. ఆంధ్రభూమి కాంగ్రెస్ పేపర్. తెక్కవరపు ఇంటికి కరెక్ట్గా పెట్టారు. అతని పేరేంటి? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి. ఇంటి పేరు చూస్తేనే ఇక ఆయన చూడవసరలా. సుబ్బరామరెడ్డి అక్కడ కాంట్రాక్టులు చేసేవాడు. వాళ్ళ బాబాయ్ చిన్నాన్న ఏదో అవుతాడు. ఈయన తిక్కవరపే. వేస్తే ఆ సముద్రాన్ని ఎడ్జి పూడ్చేటప్పుడు ఒక పర్టికులర్ డైమెన్షన్లో ఉన్న రాళ్ళని వెయ్యాలి. అవి కొంచెం దూరం నుంచి తేవాలని ఈ దగ్గరలో రోడ్డు పక్కన దొరికినవి పట్టుకొచ్చి వేసేసినట్టున్నాడు. అది నాకు తెలిసి ఆంధ్రభూమిలో రాసేసా. ఇంకా అవతలోడు ఎవడు అనేది నాకు పట్టించుకునే ఇది లేదు. ధర్మమో అధర్మమో నేను చూసి రాసేస్తే సుబ్బరామరెడ్డి గారు నాకు 2-3 సార్లు హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు, కాంటాక్ట్ అవ్వడానికి. నేను కాంటాక్ట్లోకి రాలా. తెల్లారుతోన 5ంటికి ఒక రోజు ఫోన్ పోగింది ఇంట్లో. మా మిస్సెస్ లేచి ఎత్తి ఏమండి ఎవరో సుబ్బరామరెడ్డి అంట అని ఇచ్చింది. ఆమె దొరికేసామరా బాబు అనుకుని సార్ నమస్కారం అండి అన్నాను. ఏంటి రాయుడు, మన పేపర్ కదా ఆంధ్రభూమి, మన పేపర్ మీద మనమే రాసుకుంటే ఏం బాగుంటుంది అన్నాడు. అంటే సార్ పేపర్ పెట్టే వరకు మంది, పెట్టిన తర్వాత ప్రజల్లో సార్, దాని మీద మనకేమీ హక్కు ఉన్నట్టుగా మనం అనుకోకూడదు. మన కోసం కాదు కదా మనం పేపర్ నడిపేది, ప్రజల కోసం కదా సార్ అన్న. ఓహో అట్లనా, సరే అయితే అని పెట్టాడు సీరియస్గా. మరుసటి రోజు తిక్కవరపు వెంకటరామరెడ్డి గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది డెస్క్ ద్వారా, ఓసారి వచ్చి కలవమంటున్నారని. అసలు అతని దగ్గర నుంచి కబురు వచ్చిందంటే ఉద్యోగం పోయిన దాంతో సమానమని వాళ్ళకి ఆంధ్రభూమిలో వాళ్ళకి ఒక నమ్మకం, సబ్ ఎడిటర్లు కానీ ఎవరినైనా.
డెస్క్లోకి వచ్చి ఇదిగో ఈడి మొహం నాకు బాగాలేదు తీసేసి ఈడికి జీతం ఇచ్చి పంపించేయండి అంటాడంట అతను. అదే ఆ నడవటం కూడా ఎదురు రొమ్ము ఇక్కడ దాకా పెట్టి ఇట్టా నడుస్తాడు అనమాట. ఆ మనిషి నడుస్తుంటేనే భయం వేస్తుంది బక్క ప్రాణులకి. అయిన తర్వాత నాకు కబురు వచ్చింది. డెస్క్లోకి వెళ్ళా. అందరూ చాలా సంతాపం వ్యక్తం చేసి సానుభూతిగా చూస్తున్నారు, ఇవాళతో నీ ఉద్యోగం పోయింది అన్నట్టుగా. నాకు అర్థం కాల. పిలుపు వచ్చింది, వెళ్ళాను. ఇట్లా చూసాడు పైనుంచి కింద దాకా. చూసిన తర్వాత కూర్చోమల్లా. నువ్వేదో డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి సుబ్రహ్మరెడ్డి గారి మీద రాసావంట అన్నాడు. సార్, నేను డబ్బులు అడిగి ఆయన ఇవ్వకపోతే ఇవ్వలేదనే దురుద్దేశం కడుపులో పెట్టుకుని నేను రాశాను అని మీరు నమ్మితే అసలు నన్ను అడగాల్సిన పని లేదు. లేకపోతే నేను వాళ్ళని డబ్బులు అడగలేదు, అది ఐటమ్ ఇంపార్టెన్స్ దృష్ట్యా నేను రాశానని మీరు అనుకుంటే కూడా నన్ను అడగాల్సిన పని లేదు. ఈ రెంట్లో ఏదనుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్ అన్న. గో అన్నాడు. బయటికి రాగానే అందరూ సానుభూతి కార్యక్రమాలు, బాగా రాసేవాడు, ఇట్ట అయిపోయావు, ఇది అని చెప్తుంటే నాకు అర్థం అవ్వాలి. ఏమైందంటే ఉద్యోగం ఉందా అని అడిగారు. మరి ఇప్పటి వరకు అయితే పోయినట్టుగా నాకేం చెప్పలేదు. ఒకళ్ళు ఉంటే ఉంటుంది, పోతే పోద్ది, ఏమవుతుంది. సాయంకాలం అయితే నేనైతే కాకినాడ పోతున్నానని చెప్పాను. అవుతా ఉద్యోగం పోలా, సింపుల్గా చెప్పా. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ ఐ హ్యావ్ డిమాండెడ్ మనీ, అసలు నన్ను అడగడం ఎందుకు? ఇంకా అంతేగా. లేదు, యు ఆర్ నాట్ బిలీవింగ్, అప్పుడు కూడా నన్ను అడగడం దేనికి? అంత సింపుల్గా నేను చూస్తా ఉద్యోగాన్ని. అంచేత ఇంకో సందర్భంలో తోట వెంకటాచలం అని చెప్పి కాకినాడలో అప్పుడు ఎమ్మెల్యే ఏదో బై ఎలక్షన్లో ఏదో గెలిచాడు. ఆయన ఏదో ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీముల్ని ఆయన పెట్టినట్టు, ఆయన డబ్బుతో చేస్తున్నట్టు ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేయిస్తున్నాడు. అది తప్పు. గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్తే ఏం పోద్దు, కొంపలంటుకు పోతాయి. కానీ ఆయన చేస్తున్నట్టు, ఆయన డబ్బుతో చేయిస్తున్నట్టు చెప్తున్నాడు. నేను వెళ్ళి చూసి రైతులతో వాళ్ళతో మాట్లాడి, ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో ఏది రాసినా ఫస్ట్ పేజీలే. ఆంధ్రజ్యోతి అయినా, ఉదయం అయినా, ఆంధ్రప్రభ అయినా, వార్త అయినా, ఏదైనా ఇంకా అది రాస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మన కాంగ్రెస్ పేపర్ కదా ఇట్లా రాసావు అన్నాడు. కాంగ్రెస్ పేపర్ అయితే నీ పథకాలన్నీ సొంతమని చెప్పమన్నారేమయ్యా అని చెప్పి గట్టిగా ఇచ్చేసా. ఈస్ట్ గోదావరిలో ఆ భయం ఉంది నాయకులకి, వీడు కంటూ పడితే మనం. అంటే అప్పుడు జర్నలిస్టులు కూడా కొంత విలువ ఉండేదండి, భయపడేవాళ్ళు అందరూ. కొంచెం విలువ కాదు, అవును, అసలు సిగ్గుపడేవాళ్ళు. ఏదైనా తప్పు రాస్తే అరే ఏమో ఈ పేపర్లో పడిపోయామేమో నలుగురికి ముఖమెట్లో చూపించాలనే భయం ఉండేది. ఇప్పుడు రాస్తే అరే వీడిని పట్టుకొచ్చి కాలో చేయో తీసేయండి అంటున్నారు అవును నాయకులు. అప్పుడు అసలు చాలా చాలా భయపడిపోయేవాళ్ళు, సిగ్గుపడిపోయేవాళ్ళు బేసికల్గా. ఆ టైంలో నేను రాశాను కాబట్టి నేనైనా బతికున్నాను. కానీ ఈ రోజుల్లో నేను ఉండమైతే నాకు ఆలోచన చేయకపోయి ఏ బస్ స్టాండ్లోనూ అడుక్కునే పని, సంకల కింద కర్రలు పెట్టుకు తిరుగుతా. ఆ రోజుల్లో నేను రాశాను కాబట్టి, ఆ సమయం కూడా అటువంటిది కాబట్టి, అదే జర్నలిజానికి విలువ ఉంది కాబట్టి గౌరవంగా నేను బయటపడ్డానని అనుకుంటున్నాను సార్. అసలు ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? అసలు మీరు ఎట్లా జర్నలిజం అడుగుపెట్టారు? ప్రాపర్ కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో బావదేవరపల్లి. నాకేంటంటే నేను కాలేజీ జేకేసీ కాలేజీలో గుంటూరులో చదువుకున్నా. జాగర్ల మౌడి కుప్పస్వామి చౌదరి గారి కాలేజ్ అని ఆ సంవత్సరమే పెట్టారు. చిన్న చిన్న రేకుల షెడ్లు, ఒక మధ్యలో రోడ్డు ఉండేది. రోడ్డుకి ఇటుపక్క కొన్ని షెడ్లు ప్రిన్సిపాల్ గారు కూర్చోడానికి, ఇటుపక్క కొన్ని షెడ్లు క్లాసులు. అటువంటి కాలేజీలో డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ చదువుకునేటప్పుడే నేను కాలేజీ మ్యాగజైన్లో లంప్ ఆఫ్ రైస్ అని చెప్పి గుప్పిడి మెతుకులని ఇంగ్లీష్లోనే రాశాను. ఓకే, ఇంగ్లీష్ మీద బాగా పట్టుండేది మీకు? ఉందో లేదో తెలియదు, కానీ అది ఉందని చెప్తే పెద్ద అబద్ధం, లేదని చెప్పడానికి లేదు. ఈ రెంటి మధ్యలో ఉండేవాడినేమో. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికి అదేమి ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఏదో రాసామండి, అయిపోయింది. నాకు జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నేను చదివిందేమో డబుల్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కాలేజీలో, వృత్తి ఏమో జర్నలిజం. అసలు దానికి దీనికి సంబంధం లేదు. సరే 1975లో
73లోను. ఈనాడు ఎప్పుడు పెట్టారు? 75 74 విజయవాడ ఎడిషన్ 77. అవును. మొత్తం మీద అప్పుడు దానికి అప్లికేషన్ పంపించే సబ్-ఎడిటర్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అడిగితే నాకు రాలా పిలుపు. అయినా కూడా నాకు జర్నలిజం మీద బాగా మోజు ఉండేది. విజయవాడ షిఫ్ట్ అయ్యారు మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా. ఇప్పుడు విజయవాడలో ఉన్న గోపాలరెడ్డి నగర్, గోపాలరెడ్డి రోడ్లోనూ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మా ఫాదర్ కట్టించింది. అట్లాగా. అప్పుడు జబ్బార్ అని ఫారెస్ట్ రేంజర్ ఉండేవాడు. ఆయన మా ఫాదర్ 2-in-1గా ఉండేవారు. మీ ఫాదర్ పేరేంటండి? వెంకటప్పారావు. భోగాది వెంకటప్పారావు. మీకు ఎంత వెరైటీకి పెట్టారు? వెంకటరాయుడు అని పెట్టారేంటి? 3-4 తరాల క్రిందట మా తాతగారికి వెంకటరాయుడు అని పేరు ఉంది. ఆయన మా ఊరుకి మున్సిపల్ చేశారు, గ్రామ మున్సిపల్. అప్పుడు ఆడవాళ్ళు గొంతు వినపట్టం కానీ కనపట్టం కానీ నిషేధం. పెద్దవాళ్ళు వెళ్తుంటే మా తాతగారు తాలూకా ఆఫీస్కి అవనగడ్డ శిస్తు కట్టడానికో దేనికో, అప్పుడు శిస్తు అంటే 10 రూపాయలు ఎంత ఉందో 5 రూపాయలు ఉంటుంది. అది కట్టడానికి వెళ్ళే రోజుల్లో రోడ్డు అమ్మట వెళ్తుంటే ఇంకా లేడీస్ ఎవరు గొంతులు వినపడటం, శబ్దం చేయటం, గాజులు సౌండ్ వినపడటం అసలు చొబ్బిజ్జంతనాయి. అసలు ఏమి ఉండేది కాదు. అది ఆ డిసిప్లిన్ అని వాళ్ళు మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళు చెప్తారు. చేతులకు గుడ్లు కట్టుకునే వాళ్ళు అంటే లేడీస్ గాజులు సౌండ్ వినపడకుండా ఆయన వెళ్తుంటే. ఓకే. ఆయన పేరు వెంకటరాయుడు. మనం ఏదో చెప్తామని చెప్పి నాకు ఆ పేరు పెట్టి. మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? ఇద్దరు అన్నదమ్ములు. రెండో అతనేమో విజయవాడలో అడ్వకేట్గా ఉన్నాడు. నేను పెద్ద. ఆడపిల్లలు లేరు? ఒక అమ్మాయి మచిలీపట్నంలో ఉంది. ఓకే. నేనేం చేసామండి విజయవాడలో అన్ని పేపర్లకైనా ఉత్తరాలు రాసేవాడిని. ఏదో ఒక అంశం మీద ఉత్తరం రాయడానికే ఉంది. ఇప్పుడు నాయకులు మాట్లాడేది రిలవెంట్గా ఉంటుందా? దాని మైక్ కనపడంగానే మాట్లాడేస్తున్నారు కదా. అట్లాగే న్యూస్ పేపర్ చూడటం, ఏదో ఒక అంశం మీద ఒక ఉత్తరం రాయటం రాసేసి అప్పుడు ఈవినింగ్ ఎడిషన్స్ 2 వచ్చాయి, ఆంధ్రపత్రిక అండ్ ఆంధ్రజ్యోతి. అప్పుడు ఆటోలు లేవుగా, రిక్షాలు. మా ఇంటి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి రూపాయి రిక్షాకి. గాంధీనగర్లో ఆంధ్రపత్రిక ఆఫీస్ ఉండేది 2 రూపాయలు. వెళ్ళిపోయి గేట్లో ఇచ్చేసేవాడిని ఒక ఉత్తరం. ఎప్పుడో 11-12 పొద్దున్న పేపర్ చూడటం, రాసేయటం ఒక ఉత్తరం. ఓకే. పోస్టులు వేస్తే లేట్ అయిపోద్దని నేనే రిక్షా వేసుకుని వెళ్ళి సెక్యూరిటీలు ఇచ్చేసేవాడిని. ఇస్తే ఆ సాయంకాలం 5ంటికి వచ్చే డాక్ ఎడిషన్లో వచ్చేసేది వెంటనే బివి రాయుడు విజయవాడ అని. మనకు తెలిసిన వాళ్ళు 10 మంది మనకు చెప్పటం, నీ పేపర్లో చూసామని. మనకు అదేదో పెద్ద, ఇప్పుడు సినిమాల్లో కనుక మొహం కనపడితే సినిమా యాక్టర్ అయ్యాము అన్నట్టుగా నాకు అది పెద్ద గొప్ప కింద ఉండేది. అట్లాగే ఆంధ్రపత్రిక. ఇండియా టుడే అప్పుడు 2 రూపాయలే. సండే అని ఇంకో మ్యాగజైన్ ఉండేది. తెలుగు లేదు అప్పుడు, ఇండియా టుడే ఇంగ్లీషే. అప్పుడు ఇంగ్లీషే ఇండియా టుడే, అది 2 రూపీసే. ఓకే. అట్లాగే సండే మ్యాగజైన్ కూడా ఉండేది వీక్లీ, అది 2 రూపీసే. ఇది ఫోర్ట్నైట్లీ అనుకోండి, అది వీక్లీ. అవును. వాటిలో కూడా నా ఉత్తరాలు వచ్చాయి. వాటికి కూడా రాసేవాళ్ళు? వాటికి కూడా రాసేవాడిని. పనే ఉంది, 2 తెలకాయ తెలుసుకోవడం, రాసేయడం. వాటికైతే పోస్ట్లో పంపించేవాడిని, వీటికేమో తీసుకెళ్ళి పర్సనల్గా ఇచ్చేవాడిని. ఇట్లా ఇస్తుంటే నేను 1977 ఇది నాకు ఆ సంవత్సరం మ్యారేజ్ అయింది, మార్చిలోనో ఏప్రిల్లోనో ఎప్పుడో. అంటే జాబ్ లేకుండా పిల్లని ఎట్లా ఇచ్చారు? పిల్లని ఇస్తే అన్న జాబ్ వస్తుందేమోనని మా నాన్న అనుకుని మా మేనత్త కూతురునే ఇచ్చి చేశారు. ఓకే. అమ్మాయిని చూడటానికి వస్తావా అన్నారు. వస్తావా అంటే నేను చూసేది ఏంటయ్యా, అమ్మకి మీకు నచ్చితే మీరు చీర పెట్టేసి వచ్చేసేయండి, ఇంకా దట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎంగేజ్మెంట్ అని చెప్పాను. సరే వాళ్ళు వెళ్ళారు, చూశారు, ఈ చీర ఇచ్చేసారు. నేను నా వైఫ్ నా పెళ్లిపేటల మీద చూశాను. ఓకే. మామూలుగా చూస్తూ ఉంటారు బంధువులే కాబట్టి. అయినా కూడా చూడలే, నేను ఎప్పుడు మా ఊళ్ళో పెరగలేదు, ఉండలేదు. ఓకే. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇట్లా ఉండేవాడిని. వాళ్ళు అక్కడే మా నేటివ్ ప్లేస్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు చూడలే అసలు పెళ్ళికి ముందు? దాదాపుగా చూడలే, 99% చూడలే. సాధారణంగా చూడకుండా పెళ్లి చేసుకోవడం గ్రేట్ కదా. పెళ్లిలోనే చూసా. విజయవాడ వెంకటేశ్వర స్వామి లబ్బిపేటలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది,
ఆ గుళ్ళో జరిగింది పెళ్ళి. సరే అయిన తర్వాత 77 వచ్చేటప్పటికి నవంబర్ 19th 18th నైట్ తుఫాను కదా ఉప్పెన. అవును. ఆ 2 రోజుల ముందే నాకు ఏప్రిల్లో పెళ్ళయింది. ఆ సంవత్సరమే. మా అత్తగారింటికి వెళ్ళటం రావటం ఇదంతా ఉంటుంది కదా. అవును. మేము నవంబర్ 14న వచ్చాం. 15 ఎందుకనంటే ఎన్టీ రామారావు గారిది యమగోళ సినిమా రిలీజ్ అయింది. ఓకే. అది చూడకపోతే ఇప్పుడు మా ఊళ్ళో ఇరుక్కుపోయానని చెప్పి మా మిస్సెస్తో చెప్తే పాండి ఇద్దరం వెళ్దాం అయితేను అంది. వచ్చిన తర్వాత చక్కగా రిక్షా కట్టించుకున్నాం. ఆ థియేటర్కి వెళ్ళిపోయాం, సినిమా చూసాం యమగోళ. సరే వచ్చేసాం. 3 రోజుల్లో ఉప్పెన వచ్చింది. ఈ యమగోళ సినిమా రిలీజ్ అవ్వకపోతే నేను కూడా ఉప్పెనలో వెళ్ళిపోయి ఉండేవాడు. ఉప్పొంగింది అప్పుడు. అది అయిన తర్వాత నేనేం చేశాను, అప్పటికే ఉత్తరాలు బాగా రాస్తాను. బావదేవరపల్లి కూడా అప్పుడు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది కదా. లేదు, 1000 మంది చనిపోయారు. అదే. అవును. ఒక్క విలేజ్లో ఒక్క నైట్లో 1000 మంది చనిపోయారు. కరెక్టే. నేను మరుసటి రోజు ఏం చేశానంటే బావదర్పల్లి విలేజ్లో ఇంతమంది చనిపోయారు, ఇంత ఘోరం జరిగింది, ఇక్కడ ఇన్ని స్తంభాలు పడిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి, జనం చచ్చిపోయారు, అది ఇదని చెప్పి ఒక ఉత్తరం రాసి ఆంధ్రజ్యోతికి ఇచ్చొచ్చా. రోడ్లన్నీ చెట్లు పడిపోయి కరెంటు తీగలు పడిపోయి నానా బేభత్సంగా ఉంది విజయవాడ. అవును. వెళ్ళి నేను ఇచ్చొచ్చా. సాయంకాలం డాక్ ఎడిషన్లో ఉత్తరం వచ్చేసింది, దివిసీమలో ఘోర కళ్యాణి. వచ్చిన తర్వాత దాంట్లోనే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది ఆంధ్రజ్యోతి వాళ్ళది, ట్రైనీ సబ్ ఎడిటర్లు కావాలను అని. నేను అంతకుముందు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పి మా నాన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే మా నాన్న ఇక ఉండమని చెప్పి నేను క్యూలో లోపలికి వెళ్ళి వెనక గోడ దూకి పారిపోయి ఇంటికి వెళ్ళిపోయా. గవర్నమెంట్ ఉద్యోగం చేయడం ఇష్టం లేక. సరే ఈ ఆంధ్రజ్యోతి చూసిన తర్వాత నాన్న నాకు జాబ్ వచ్చేసింది అన్న. ఎక్కడ రోయ్ అన్నాడు. ఆంధ్రజ్యోతిలో నన్ను. ఎప్పుడు వచ్చింది అన్నాడు. ఇదిగో పేపర్లో వచ్చింది చూసుకోవాలన్నా. పేపర్లో రావడం ఏంటి, బుర్రందా లేదా నీకు అన్నాడు. లేదు, నాకు ఆ 100కి 200 పాళ్ళు వచ్చేస్తుంది, నాకంటే బాగా రాసేవాడు ఎవడు లేడని చెప్పి ఆ రోజుల్లో 1977లో. సరే 7 ఎట్టగొట్టాను అన్న తర్వాత ఆ రాత్రి నండూరు రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళిపోయా. ఎడిటర్ గారు చాలా పెద్దవాడు, వయసులోను ఇమేజ్లోను అన్నిట్లోనూ చాలా పెద్దవాడు. పుస్తకాలు కూడా అనేక రాశాడు ఆయన. చాలా చాలా పెద్దవాడు, నార్లవారి శిష్యుడు. అయిన తర్వాత చీకటిగా ఉంది ఆయన ఇల్లు, మేడ మీద ఉండేవారు లబ్బిపేటలో, ఆ పశువుల ఆసుపత్రి పక్కన ఎక్కడో. నేను గుమ్మం దగ్గర నిలబడి గ్రిల్స్ దగ్గర అన్నా. ఆ వెలుగులో ఒక చిన్న బూత మన వ్యాక్స్ మైనపు క్యాండిల్ కొవ్వొత్తిలో ఆయన ఏదో చూసుకుంటున్నారు. చీకటి, కరెంట్ లేదుగా. అదే. ఎవరు అన్నాడు. సార్ నా పేరు బివి రాయుడు అండి, ఉత్తరాల రచయితనే అన్నా. ఓ నువ్వా, మీరా, ఇవాళ కూడా మీ పేపర్లో మీ ఉత్తరం మీద చూశాను, అంత ఫాస్ట్గా ఎలా రాయగలిగారు అన్నాడు. అంటే మాది ఆ ఊరే సార్, అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాశాను సార్ అన్న. ఓకే, చాలా ఘోరం జరిగిపోయింది. సరే ఏంటి ఎలా వచ్చారు, మనుషులు కూడా కరెంట్ లేని రోజులో అన్నాడు. అంటే ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది సార్. మొత్తానికి నండూరు రామ్మోహన్ గారి ఇంటికి వెళ్ళిపోయారు ఏకంగా. నండూరు రామ్మోహన్ రావు గారితో నేను చెప్పి, సార్ నేను ఉత్తరాల రచయిత బివి రాయండి సార్ అని. ఓ ఇవాళ కూడా మేము ఉత్తరం చూశాను, దివిసీమ గురించి అంత డీటెయిల్డ్గా అట్లా రాశారని అడిగాడు. మాది ఆ ఊరేనండి, 1000 మంది చనిపోయారు, బంధువులు ఉంటారు కదా సార్. ఏంటి ఇలా వచ్చారు అన్నాడు. అంటే ఈరోజు ఆంధ్రజ్యోతి ఈవినింగ్ ఎడిషన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది సార్, ట్రైనీ సబ్ ఎడిటర్లు కావాలని. నేను దానికి అప్లై చేద్దాం అనుకుని మీకు చెప్దామని వచ్చాను సార్ అన్న. ఏం చదువుకున్నారు అన్నాడు. అంటే బిఏ చదువుకున్నాను. బిఏనా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు చాలామంది, ఎంఏ ఎంకామ్ అట్లా చాలామంది వస్తారు, నేను మీకు ఏమీ హెల్ప్ చేయలేకపోవచ్చు అని. అంటే మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగడానికి నేను రాలేదు సార్, రిటన్ టెస్ట్కి ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్లో రిటన్ టెస్ట్ ఉంటుంది అని ఉంది, దానికి కాల్ లెటర్లు పంపించాలి కదా, చాలామందికి పంపిస్తారు కదా, ఇంకో పావలా బిళ్ళ అతికించి నాకు కూడా పంపించండి సార్, అంత మటుకు చేస్తే చాలు, మిగిలింది మీరేం చేయవసరం లేదు అని చెప్పా అన్నాడు. నాకు కాల్ లెటర్ వస్తే సరిపోయినట్టే సార్ అని చెప్పా.
ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పానులే ఎడిటర్కి ఉద్యోగం వచ్చేస్తుందని. ఏంట్రా నీకు గోలా అన్నాను. అంటే ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ ఇట్ నాన్న అని చెప్పాను. అయిపోయిన తర్వాత 3 నెలల వరకు పిలుపు రాలా. దిస్ హ్యాపెండ్ 1977 అంటే సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో. అంటే ఉప్పెన అయిపోయింది కదా 77. ఉప్పెన అక్టోబర్ కదా, నవంబర్ 19 ఉప్పెన. నవంబర్ 19 ఉప్పెన. అంటే 8లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ మరుసటి రోజు ఆ సేమ్ డే కలిసాను ఆయన్ని. 78 జనవరి ఆ ప్రాంతాల్లో పెట్టారు. పెడితే అది సిద్ధార్థ, ఇప్పుడు మొగల్రాజపురంలో సిద్ధార్థ కాలేజీ ఉంది, అన్ని రేకుల షెడ్లే. ఇప్పుడంటే యూనివర్సిటీ లాగా ఉంది, కానీ అప్పుడు ఒక 7-8 రేకుల షెడ్లు ఉండే, దాంట్లో పెట్టారు. 300 మంది వచ్చారు. వస్తే 3 గంటల పేపరు. నాకు మొదటి నుంచి ఏంటంటే 10th క్లాస్ అప్పటి నుంచి కూడా వెనకోడికి నేను చూపించను ఏం రాస్తున్నాను, ముందోడంగా చూడడం. నాకు తెలిసిన రాసి అవతల పడేసి ఒక నిమిషం ఆలస్యం అయితే మళ్ళీ కాళ్ళు చేతులు జర్రులు పాకినట్టు అయిపోయి బయటకు వచ్చేస్తా. సెకండ్ రీడింగ్ కూడా చేయను, ఏం రాశానో చూసుకోను. అట్లాగే ఈ పేపర్ 1.5 రాసి బయటకు వచ్చేస్తున్నా. 3 గంటల పేపరు. కొలి సత్యనారాయణ గారు అని చెప్పి అప్పటికి చీఫ్ సబ్ ఎడిటర్ ఆంధ్రజ్యోతిలో, ఆయన ఇన్విజిలేటర్. ఓకే. పిలిచాడు వెనక్కి. వెళ్ళా. మెంట్లా అన్నాడు ఫస్ట్ ప్రశ్న. ఈయనట్ట కనిపెట్టాడరా మనకు మెంటల్ అన్న సంగతి అనుకుని, ఏంటి సార్ అన్న, ఓసారి చూడు సమాధానాలు దేంట్లో రాయాలని ఉందో అన్నాడు. సమాధానాలు అన్నీ తెలుగులో రాయవలన అని ఉంది, నేను ఇంగ్లీష్లో రాసొచ్చా. ఓకే. దెబ్బ రాసేయటం. ఇంక అసలు ఒక నిమిషం ఆలోచించే పని లేదు. నాకు ఇంగ్లీష్ వచ్చాను కదా, అవతలడికి వస్తే నాది అర్థమవుద్ది, రాకపోతే మనం ఏం చేయలేము. చాలా బెక్కబోకం వేసా. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్లో రాశారు. నా లైఫ్ అంబిషన్ అంతా తెలుగు జర్నలిజం. షాక్ అయిపోయా. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అన్న. ఇంకా 1.5 ఉంది, మరి రాస్తావా తెలుగులో అన్నాడు. రాస్తాను సార్ ఇచ్చాడు. ఆ 1.5 రాసేసి ఈసారి లాస్ట్ మినిట్ వరకు, మరి టైం సరిపోతుందిగా, లాస్ట్ మినిట్ వరకు ఉండి ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత మా నాన్నకి చెప్పా, ఈ ఫార్మాలిటీ నాన్న, రిటన్ టెస్ట్ ఇవన్నీ, మనకు ఉద్యోగం అయితే ఖాయం అని చెప్పి అయిపోయింది. ఆయన ఏ దశలోనూ నమ్మినట్టుగా నాకేమనిపించలేదు. కానీ సరే అయిపోయిన తర్వాత 15 రోజులకి మార్చి 14న ఇంటర్వ్యూలు అని చెప్పి వచ్చింది, పిలుపు వచ్చింది. ఇదిగో నాన్న వచ్చింది, వెళ్తున్నాను ఇంటర్వ్యూకి. ఆంధ్రజ్యోతి గొప్పతనం గురించి కూడా ఇక్కడ చెప్పాలి. వాళ్ళు 6గురిని తీసుకుందాం అనుకున్నారు. 300 మంది వచ్చారు. 300 మంది రిటన్ టెస్ట్కి వచ్చారు. ఉద్యోగానికి 6గురినే తీసుకుందాం అనుకున్న 6గురినే ఇంటర్వ్యూకి పిలిచారు. ఓహో. 7వ వాడిని పిలవల, జస్ట్ 6 పీపుల్ని పిలిచారు. వేకెన్సీలన్నీ 6, దట్స్ ఆల్. ఒక్కొక్కరిని అయిపోయింది ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ వచ్చింది. నండూరు రామ్మోహన్ రావు గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. అప్పుడు మాకు ఒక బియ్యం ఉండేవాడు, బాగా 7-8 అడుగులు ఎత్తు, భీకరంగా ఉండేవాడు. సైడ్ చెంపలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే ఆయనకి. బియ్యం అంటే బిజినెస్ మేనేజర్. విపరీతమైన హైటు, అసలు మామూలు హైట్ కాదు. వీళ్ళ 3. మరి ఆయన బిజినెస్ మేనేజర్ డిజిగ్నేషన్ కాబట్టి కొద్ది గంభీరంగా ఉండాలి కాబట్టి గంభీరం మెయింటైన్ చేసేవాడు. వీళ్ళిద్దరూ మరి జర్నలిస్టులు కదా. ఆయన తర్వాత సరే వెళ్ళాం. ఏ ఊరి మీది అని అడిగాడు పురాణం గారు. అట్లా బావదేవరపల్లి. అరే మొన్న పాడైపోయిందే విలేజ్ అంతా. అవును సార్ అన్న తర్వాత అక్కడ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, మీ ఊళ్ళో తెలుసా నీకు అన్నాడు. మండల వెంకటకృష్ణారావు గారు అండి, తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు అన్న తర్వాత నువ్వు ఏ పార్టీ అన్నాడు పురాణం గారు. నేను ఏ పార్టీ కాదండి, అన్ని పార్టీలు సమానం అన్నా. అట్లా జబ్బాకవయ్యా మనిషి ఉన్న తర్వాత ఏదో ఒక పార్టీ, అందులో మీ ఊళ్ళోనేమో అంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఉన్నప్పుడు, పైగా మంత్రి అయినా, అప్పుడు మంత్రి అంటే, సార్ నేను అన్ని పార్టీలు సమానమే సార్, ఏ పార్టీ తప్పు చేసినా విమర్శించాలనే భావం ఉన్నవాడిని సార్ అన్న. నండూరు రామ్మోహన్ రావు గారు నా ఎంగ చూసి లైట్గా చిరునవ్వు నవ్వాడు. అంటే అప్పుడు మరి ఇంటికి వెళ్ళి అడిగాగా, నువ్వు ఉత్తరం రాస్తే చాలరా బాబు, నాకేమో రికమెండేషన్ చేయవసరం లేదని. నవ్విన తర్వాత సబ్ ఎడిటర్ అంటే ఏం చేస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా అన్నాడు. ఎందుకు లేదండి, వ్యాసాలు రాయటమేగా అన్న. భయపడిపోయాడు ఆయన. వ్యాసాలు రాయటం కాదు, పీటీఐ యుఎన్ఐ అని ఉంటాయి, వాటిలోంచి ఇంగ్లీషు కాపీలు వస్తాయి, అవి తెలుగులో రాయాలి, అది సబ్ ఎడిటర్ చేసే ఉద్యోగం అన్నాడు. మరి వ్యాసాలు ఎప్పుడు రాయాలి సార్ అన్న.
అనుభవం వచ్చిన తర్వాత అన్నాడు. సరే తప్పదనుకుంటే అనుభవం వచ్చేదాకా అవి రాస్తానండి, వ్యాసాలు మట్టుకు రాస్తానన్నా. వీడి దగ్గర సరుకు ఉంది కానీ వీడికి మాట్లాడటం రాదులే ఎందుకని వదిలేశాడు. తలతెక్కుంది కొద్దిగా కొద్దిగా ఒక 5 పైసలు తలతెక్కు ఉంది కానీ పనికి వస్తాడు అనుకుని వదిలేసాం. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత లిస్టు పెట్టారు. సాయంకాలం 4 పెడుతున్నాం రండి అన్నారు. మా 6 పేర్లే ఉన్నాయి. 5 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నేను గ్రాడ్యుయేట్, 4 లేరు, నేను 5, ఇంకొక అతను ఉన్నాడు బతికి. ఓకే. మరుసటి రోజే ఇది మా గవర్నమెంట్ సర్వీస్లో ఒకరోజు ముందు చేరినా కూడా దాని సీనియారిటీ వస్తుంది అనుకునేవాళ్ళు కదా. అవును. నేను శౌరయ్య అని చెప్పి ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఎడిటర్ చేసి ఇప్పుడు చనిపోయాడు. మేమిద్దరం ఏమనుకున్నామంటే మనం వెంటనే ఇవాళ చేరిపోదాం, వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చారు చేరటానికి, మనకెందుకు టైం, ఇద్దరం బ్యాచులర్స్. అందుకని 14 ఇంటర్వ్యూ అయింది, మార్చి 14, 78, 15 జాయిన్ అయిపోయాం ఇద్దరం. 200 స్టైఫండ్ డెస్క్లో వేసేసారు. వేసిన తర్వాత అప్పుడు ఉపేంద్ర గారు అని చెప్పి, గారపాటి ఉపేంద్ర గారు అని న్యూస్ ఎడిటర్గా ఉండేవాడు. చాలా చాలా పెద్ద మనిషి, మొన్నే చనిపోయారు, ఒక 4-5-6 నెలలు అయిందేమో. చాలా పెద్ద మనిషి. మా 6 పిల్లల కోడి గనక కూర్చోబెట్టుకుని ఇది చాలా మంచి ప్రొఫెషను, దీంట్లోంచి ఏదో జాబ్ ఏదైనా వస్తే వెళ్ళిపోదాం అనే ఆలోచనలు చేయబాకండి. ఏదో IAS, IPS లాంటి సివిల్ సర్వీసులకు కనుక వస్తే ఓకే, ఇఫ్ నాట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రొఫెషన్ అని ఆయన మాకు చెప్తూ ఉండేవాడు. నిజంగానే అప్పుడు మంచి ప్రొఫెషన్ ఇది. అదే అయిన తర్వాత నేనైతే ఒక 2 months చేసేటప్పటికే అసలు నాకు దాని కథ, వ్యవహారం, స్క్రీన్ ప్లే, డైరెక్షను మొత్తం అన్నీ అర్థమైపోయినాయి. అసలు ఒంటి చేత్తో నడిపేసేవాడిని డెస్క్లో, సూపర్ స్పీడ్. చాలామందికి ఇబ్బందిగా ఉండేది. నండూరు రామ్మోహన్ రావు గారు, దానికి తోడు నండూరు రామ్మోహన్ రావు గారు ఏం చేశారంటే నాకు ఒక 25 రూపాయలు స్టైఫండ్ పెంచాడు. మిగిలిన వాళ్ళకి 200, నాకు 225. ఓకే, స్పీడ్గా ఉన్నానని. దాంతో కొంతమందికి నొప్పి కలిగింది. తీసేయమని చెప్పి బిజినెస్ మేనేజర్ మీద బాగా ఒత్తిడి తెచ్చారు. వీడిని తీసేయకపోతే న్యూసెన్స్ అవుతాడు భవిష్యత్తులోనే. నండూరు రామ్మోహన్ రావు గారి మీద కూడా చెప్పారు తీసేయమని. ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఈ సామాజిక సమీకరణాలు ఏమేమి లేవండి? ఇది సామాజిక సమీకరణాలు లాంటి లెక్కలు ఏమి లేవా? అంటే కులాల గోళ మీరు చెప్పేది బాగా సఫిస్టికేటెడ్గా చెప్పారు, కానీ తెలుగులో చెప్పాలంటే కులాల గోళ. అసలు లిస్టు పెట్టిన తర్వాత కూడా ఎవరి కులం ఏంటో ఎవరికి తెలియదు. అప్లికేషన్లో మా కులాలు అడగల, మేనేజ్మెంట్కి మా కులాలు ఏంటో తెలియదు. బేస్డ్ ఆన్ అవర్ రిటన్ టెస్ట్ సెలెక్ట్ చేసేసారు. అయితే ఫార్మల్గా మాట్లాడాలి కాబట్టి పెళ్లి చూపులు లాంటిది అనమాట. ముందే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారు కానీ పెళ్లి చూపులు ఉంటాయి కదా, అట్లా మా 6 పిలిచి కాసేపు మాట్లాడదామని పిలవటం తప్ప ఎవరు ఏ క్యాస్టో తెలియదు. ఓకే. 2 కమ్మ సెలెక్ట్ చేసిన 6లో 2 బ్రాహ్మణు, ఒక SC, అఫ్కోర్స్ కన్వర్టెడ్ బట్ SC. నేను ఈ 3 కాదు. అదే అర్థమైంది కదా. సో కులాల గోళ ప్రస్తావన లేదు. ఓకే. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? 1985 నుంచే, అంతకుముందు లేదు అసలు. ఏ కులం ఏంటో తెలీదు. కానీ ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ ఉంటారో జర్నలిస్టులు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మా 6లో 2 బ్రాహ్మిన్స్, అదే 2 కూడా టెరిబుల్లీ టాలెంటెడ్. మారేమండ సీతారామయ్య, ఓకే, చనిపోయాడు మొన్న ఈ మధ్య. K. విజయ్ చైనులు అని ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రాహ్మిన్స్. ఓకే. మేము 6 మా 6లోనే మా కులాలు మాకు తెలిసేవి కాదు. ఓకే. ఒకసారి డెస్క్లో కూర్చున్న తర్వాత మాటల మధ్యలో బయటపడిన దాన్ని బట్టి అనుకోవటమే కానీ అసలు నువ్వే కులం నేను ఈ కులం అనే ప్రస్తావన ఆ రోజుల్లో లేదు. ఓకే. ఆంధ్రజ్యోతికి ఆ గౌరవం ఉందని. ఇప్పుడు కూడా రాధాకృష్ణ గారు కులాల ప్రాతిపదికగా ఉద్యోగాలు ఇస్తున్నాడని నేను అనుకోను. ఓకే. ఇస్తున్న సందర్భాలు లేవు. అంటే ఒకళ్ళిద్దరు ఆ కులం వాళ్ళు ప్రామినెంట్గా కనపడినా కులం ప్రయారిటీ కాదు రాధాకృష్ణ. ఓకే. దేంట్లో ప్రయారిటీ అంటే అతని రిలేషన్స్లోనో లేకపోతే పిల్లలకి సంబంధాలు చేయటంలోనో క్లోజ్డ్ సర్కిల్స్లోనో అవేమో ఉంటాయి. కానీ సంస్థను నడుపుతున్నది కమ్మవారు కాదు. అంటే మీరు మీలో మొదటి నుంచి నిర్మోహమాటంగా మాట్లాడటం అంటే గమనిస్తున్నాను నేను. ఏది నిర్మోహమాటంగా మాట్లాడతారు మీరు, రాత్రుల్లో కూడా నిర్మోహమాటంగా రాస్తారు. అవును. ఈ 2 స్వభావాలు మీలో బాగా ఉన్నట్టు ఉన్నాయి.
జర్నలిస్ట్కి అదే కావాలి. నేను పనికి వచ్చిన వాళ్ళకి పనికి వస్తున్నాను, పనికి రాని వాళ్ళకి పెట్టుబడి నాకు నష్టం లేదు. నా తత్వం ఏదో. నేను రాధాకృష్ణ గారి దగ్గర నేను పని చేసినప్పుడు కూడా ఒక రోజున మీకు చెప్తాను, ఆంధ్రజ్యోతి బేబియన్లోనే పని చేస్తాను. మీకన్నా జూనియరే కదా రాధాకృష్ణ గారు? నేను అట్లా చెప్పలేను, కానీ ఆయన సమకాలీకులం. అంటే 1-2 సంవత్సరాలు ఎవరి ముందు ఎవరు వెనక అయితే నేను ఆంధ్రజ్యోతిలో చేరేటప్పటికి రాధాకృష్ణ గారు అప్పుడు లేరు. మరి ఓకే, మన పాత సెక్రటేరియట్ ఎదురుకుండా మేడ మీద ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది, టెలిప్రింటర్ ఆఫీస్. అప్పటి నుంచి నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నాను. 78 సింపుల్ లెక్క, 78 మార్చి 15 నేను ఆంధ్రజ్యోతిలో చేరా. రాధాకృష్ణ గారు ఎప్పుడు చేరారు తెలియదు, కానీ యాజ్ ఏ ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా నాకు బాగా పరిచయం. కానీ ఈనాడులోకి వెళ్ళాలన్న ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ చేయలేదా? చేశాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు చేశా. జేకేసీ కాలేజీలో చదువుకునేటప్పుడు అవకాశం రాలా. ఇక తర్వాత ఆంధ్రజ్యోతిలో రావటం, ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకపోవటం లేదు. ఏలూరులో ఉండగా అప్పుడు మోటూరు వెంకటేశ్వరరావు గారు ఈనాడుకు ఉండేవారు, విజయవాడ ఇన్ఛార్జి. వెంగళనీడో బాపనీడో, వెంగళనీడు గారు ఆయన మేనేజర్, బ్రాంచ్ మేనేజర్. ఎవరో చెప్తే నా గురించి నన్ను ఒక రోజున ఫోన్ చేసి, మా మోటూరు గారు రాయుడు, ఆయన బొంగురు గొంతు రాయుడు అన్నట్టుగా ఉంటుంది, ఓసారి రావా మాట్లాడే పని ఉంటాయి అంటే, ఏమయ్యా అంటాడు. ఏమండి రాదు ఆయనకి, అంటే కోస్తాలో చాలామందికి రాదులే ఏమండి అంటాం. ఎరా కానీ ఏమో కానీ అంటే వెళ్ళా. వెళ్తే దా నేను వెంగళని నీ గురించి చూస్తున్నాడు అన్నాడు. ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు. ఒక అరగంట సేపు మాట్లాడారు ఇద్దరు. కానీ వాళ్ళకి ఏమర్థమైందంటే ఎసెన్స్, ఈడు మనకు పనికిరాడు, జర్నలిస్ట్గా పనికి వస్తాడు కానీ మనకు పనికిరాడు, ఈడు బ్రెయిన్ ఉంది, మన దగ్గర ఉండే వాళ్ళకి బ్రెయిన్ ఉండాల్సిన పని లేదు కదా, ఈడు టలాయింపు, బుక్ సూట్ వ్యవహారం, స్ట్రైట్గా మాట్లాడటం, ఈడు మనకు సెట్ అవ్వడని చెప్పి బాగా షేక్ హ్యాండ్లు ఇచ్చేసి కాఫీ ఇచ్చేసి మళ్ళీ కబురు పెడతామని పంపించారు. మళ్ళీ ఇవాళ వరకు కబురు రాలా. దిస్ ఈజ్ ఇన్ 1978లో ఏలూరు వెళ్ళాను కదా, 81లో. ఓకే, 81లో విజయవాడ నుంచి ఏలూరు పంపించారు మిమ్మల్ని మొత్తానికి. పంపించకపోతే నీ ఉద్యోగం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు మాకు ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారికి నేనంటే చాలా అభిమానం, ఏదో రాస్తానని. ఆయన చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉంటే నీ ఉద్యోగం ఉండనివ్వరు, కొందరు ఇబ్బంది అవుద్ది రాయుడు, నువ్వు ఏలూరు వెళ్ళిపో, మనకు ఖాళీగా అయింది. ఇంటర్నల్ రాజకీయాలు అప్పుడు కూడా ఉన్నాయి, అంటే నాట్ సపోర్టెడ్ బై క్యాస్ట్. ఓకే, వ్యక్తిగతమైన ఈర్ష్యా ద్వేషాలు తప్ప కుల ప్రాతిపదికగా ఉన్న ద్వేషాలు కాదు అవి. అది ఇప్పుడు ఈ రోజుల్లో మీరు నేను మాట్లాడాలి అంటే మీ కులం ఏంటో నాకు తెలిసి ఉండాలి, నా కులం ఏంటో మీకు తెలిసి ఉండాలి, లేకపోతే వీ కెనాట్, మనం ఫ్రీగా మూవ్ అవ్వలేము. కానీ ఆ రోజుల్లో అసలు ఏమీ లేవు. అసలు ఈ 5 గెలిచిన వాళ్ళు 5 ఒకళ్ళకొకళ్ళు బావా అనుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఓకే, అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం. సో ఏలూరు నుంచి ఈనాళ్ళు ప్రయత్నం వస్తే వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, కానీ నా పర్సనాలిటీ వాళ్ళకి సూట్ అవుద్ది అనుకున్నారు. మొత్తానికి మీరు ఉదయంలోకి వెళ్ళాలని కూడా కారణం ఏంటి? ఉదయంలోకి వెళ్ళాలని నేను అనుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దాసనారాయణరావు కాపు, నేను కాపు కాబట్టి నేను వెళ్ళాలి అట్లా అసలు ఎప్పుడూ నాకు ఆలోచన రాలా. పాలకొల్లులో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, 2 నారాయణరావు గారికి. సత్యనారాయణ గారు అని ఒక ఆయన స్కూల్ టీచరు, వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఎక్స్ మిలిటరీ, ఎక్స్ ఆర్మీ. తర్వాత ఒక రోజున నేను ఆంధ్రజ్యోతిలో, మరి ఏలూరులో అప్పుడు ఏలూరులో ఆంధ్రజ్యోతిలో అసలు టెర్రరైజ్ అయిపోతుంది, రాతలతోనే మీరు టెర్రరిస్ట్ అయిపోయారు. ఎవరి మీద రాస్తానో తెలియనంత భయపడిపోయారు చాలామంది. పొద్దున్నే దేని మీద వస్తుందోనని. సత్యనారాయణ గారు అవన్నీ చూస్తున్నాడు కదా, నాకు ఓ రోజు ఫోన్ చేసి, దాసరి గారి బ్రదర్ చూసి, రాయుడు గారు తమ్ముడో అన్నయ్యో దాసరి గారు, ఆయనకి నాకు గుర్తులేదు, పరిచయం ఉందా మీకు ఆయనతో? 1-2 సార్లు పాలకొల్లు న్యూస్ కోసం వెళ్ళినప్పుడు పరిచయం. అప్పుడు ఈయన పేపర్ గోల్ లేదు, కానీ మాకు పాలకొల్లు ఆంధ్రజ్యోతికి ఒక కరెస్పాండెంట్ ఉండేవారు, మల్లప్రాజు గారు అని. చాలా పయస్ మ్యాన్, పెద్ద మనిషి. ఆయనకి అందరూ పరిచయస్తులు, అందరూ గౌరవిస్తారు. ఈయన దగ్గరికి వచ్చి రాయుడు గారిని మాకు ఉదయానికి ఇప్పించవచ్చుగా మల్లప్రాజు గారిని అడిగారు. ఆయన అయితే మీరే మాట్లాడండి అని కాలు కలిపి ఇచ్చాను.
ఇస్తే రాయుడు గారు తెలుసు కదా అన్నయ్య ఇది పెడుతున్నాడు పేపరు ఉదయం అని పెడుతున్నాడు, ఏబికే ప్రసాద్ని ఎడిటర్గా తీసుకున్నారు. మీరు ఏలూరుకి ఉదయానికి రిపోర్టర్గా వస్తే చాలా బాగుంటుంది, మంచి ఇమేజ్ ఉంటుంది, అందుకని నేను చెప్తాను అన్నయ్యకి, అన్నయ్య కాకపోతే తమ్ముడు, నాకు క్లారిటీ లేదు, చెప్తాను మీరు వెళ్ళి కలవండి అన్నాడు. అంటే అంత పెద్ద ఆయన ఫోన్ చేసి అడిగాడు, అందులో ఏలూరే మళ్ళీ అప్పుడు ఏలూరులో ఇంకా మన పేరు చెప్తే ఇంక ఇప్పుడు నేను మీకు చెప్పడం కుదరదు ఎట్లా ఉండేదో. అందుకని ఇక ఏలూరు అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది ఉదయం వస్తేను. ఉదయంకి అప్పుడు ఎంత డిమాండ్ అంటే మాగుంట రవీంద్రనాథ్ చౌదరి గారు ఉదయం ఏజెన్సీ తీసుకోవడానికి ఇతను జైబేరి అతను ఎవరు మురళీమోహన్ ద్వారా రికమెండేషన్ దాసనారాయణరావు గారికి, మాగంట రవీంద్రనాథ్ చౌదరి గారు ఏజెన్సీ తీసుకుంటానంటున్నారు డిస్ట్రిబ్యూషన్కి, మీరు తప్పకుండా ఇవ్వాలని. ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ల కోసం రికమెండేషన్లు ఆ రోజుల్లో అంత ఇదిగా ఉన్నప్పుడు మనం సరే వెళ్దాంలే అని. ఓకే, ఆయన ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో నాంపల్లి పక్కన అబిడ్స్ నాంపల్లి రోడ్లో అన్నపూర్ణ హోటల్ ఉంది కదా, అక్కడ 222 ఆయన రూమ్ నంబరు. పర్మనెంట్ ఆయనకి రూమ్ కాదు, సూటు. అదే సూటు పర్మనెంట్. ఆయన ఉండని లేకపోనాయి వేరే సంగతి. ఓకే, అంటే మరి ఆయన రేంజ్ ఆ స్థాయిలో ఉంది అప్పుడు. హీ వాజ్ ఎట్ ది హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఉదయం పేపర్ పెట్టే నాటికి నిర్మాతలంతా ముందు గదిలో కూర్చునేవాళ్ళు, ఈయనేమో శ్రీకృష్ణులాగా వెనకాల గదిలో ఇట్లా పడుకుని మాట్లాడేవారు. సరే నేను వెళ్ళాను అన్నపూర్ణ హోటల్కి, స్లిప్ రాసి పంపిస్తే రమ్మన్నారు. సార్ సత్యనారాయణ గారు మిమ్మల్ని కలవమన్నారండి, నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఏలూరులోను అని చెప్పాడు. అన్నయ్య మరి ఓ పని చేయి, ఏబికే ప్రసాద్ని కలిపి వెళ్ళాన్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు అప్పుడు దాకా, ఎందుకంటే ఆయన ప్రజాశక్తి ఈయన అదే విశాలాంధ్ర ఈనాడు రాలేదు కదా, ఆంధ్రజ్యోతి అప్పుడు రాలేదు, తర్వాత వచ్చాను. వెళ్ళటం నాకు ముక్కు మొహం తెలియదు, ఎట్లాగానే ఆలోచించి ఉదయం ఆఫీస్కి వెళ్ళారా? అప్పుడు ఉదయం ఆఫీస్ లేదు. ఇందిరా పార్క్ దాటిన తర్వాత అశోక్ నగర్ బ్రిడ్జి వస్తుంది, బ్రిడ్జి పక్కన రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది, పింక్ కలర్ లో ఉంటుంది, కింద ఓనర్లు ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ అద్దెకి తీసుకున్నారు ముందు పేపర్ వర్క్ కోసం. నాకు ఏబికే ప్రసాద్ ఎవరు తెలియదు, నేను వెళ్ళి బీవీ రాయండి అంటే అయితే ఏం చేయమంటావు అంటే మళ్ళీ నాకు సత్యపని అవుద్ది, సో వాట్ అన్నాడు అంటేను అనుకుని ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వెళ్ళా. ప్రకాష్ వాళ్ళ బ్రదర్, అతను ఏలూరు వెళ్ళేవాళ్ళు ఇద్దరును. సో వెళ్ళి ఇట్లా ఏబికేని కలవమన్నారయ్యా దాసనారాయణరావు గారు, కలుద్దామని వచ్చాను, నాకు పరిచయం లేదంటే సరే పని నేను తీసుకెళ్తాను పరిచయం. అప్పటికే సినిమా హాల్లో ఇంటర్వెల్ వదిలితే ఎట్లా ఉంటుంది, బాత్రూముల దగ్గర అంతమంది ఉన్నారు, ఆ సబైటర్లు బొబైటర్లు రిపోర్టర్లు చెత్త చెదారు మొత్తం ఒక 50-60 మంది ఉన్నారు అక్కడ ఆయన కలవటానికి వచ్చిన వాళ్ళు. సరే మోహన్కి అతను బాగా పరిచయమే కదా, వెళ్ళి రాయుడు అని చెప్పి ఏలూరు రిపోర్టర్ అండి, మిమ్మల్ని కలుద్దామని వచ్చాడు అని అంటే సరే మంచిది, ఒక నెలకి రా అని నారాయణరావు గారికి చెప్పి మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెలకి వచ్చా. వస్తే నారాయణరావు గారిని కలిసి కొద్దిగా మీరు చెప్పండి ఏబికే ప్రసాద్ని, నేను చెప్పను, నువ్వు కలువు, ఉద్యోగం వస్తే చెయ్యి లేకపోతే మానేసేయి. ఓకే, నేను చెప్పాను అనుకో, నిన్ను నా మనిషి కింద రేపు నుంచి ముద్ర వేసేసి నిన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలో అట్లా ఇబ్బంది పెడతారు. ఓకే, నీ ఎంతటి నువ్వుగా కలువు, నీ ఎంతటి నువ్వుగా ఉద్యోగం తెచ్చుకోవాలి. దాసరి గారు తెలివితేటలు అక్కడే కనపడి. నేను చెప్పను, నా మనుషులంటూ ఎవరు మనుషులుగా ఎవరు ఉండకూడదు, ఉదయం టీమ్గా ఉండాలి. నారాయణరావు అతను ఏబికే ప్రసాద్ నీకు ఉద్యోగం ఇస్తే తీసుకో, తప్పేం లేదు. సరే కొద్దిగా మనకు కాలింది కానీ సరే పెద్ద ఆయన చెప్పినప్పుడు అది కరెక్ట్ అనిపించింది నాకు. సరే వెళ్ళిపోయి మళ్ళీ నెలాగా వస్తే జూనియర్ రిపోర్టర్ అని ఇచ్చాడు డిజిగ్నేషన్. అసలు అప్పుడు 7 ఏళ్ళ నుంచి నేను నా పేరు చెప్తే ఏలూరులో మనుషులు తాగట్లా,
ఎక్కడి నుంచి? కలెక్టర్ దగ్గర నుంచి. నేను కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది. ఆంధ్రజ్యోతి రాయుడు ఇవాళ వచ్చి ఆర్డీఓని కలిశాడండి, జిఎన్ రావుని, నాగేశ్వరరావు గదిలో కూర్చున్నాడు, మరి ఏం మాట్లాడుకున్నారో అనేది కలెక్టర్కి వెళ్ళిపోతే కలెక్టర్ అడిగేవాడు జిఎన్ రావుని. తర్వాత అతను కూడా ఐఏఎస్ అయ్యాడు, రిటైర్ అయ్యాడు. ఓకే, ఏంటి ఆంధ్రజ్యోతి అతను వచ్చాడంటే ఏం మాట్లాడావు? అంత టెర్రరు. ఏమో నన్ను జూనియర్ రిపోర్టర్ అంటాడు ఇంటర్వ్యూ అని చెప్పి మళ్ళీ నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళా. సార్ జూనియర్ రిపోర్టర్ అంటున్నాడు సార్ అన్న. ఏ జూనియర్ రిపోర్టర్ అయితే నువ్వు రాసేది ముఖ్యం కానీ సీనియర్ జూనియర్ అనేది ముఖ్యం కాదు, నీ సంగతి అన్నయ్య చెప్పాడు, జూనియర్ అయినా సీనియర్ అయినా ఆయన ఏది చెప్తే జాయిన్ అయిపో. ఇప్పుడు నేను చెప్తాను, సీనియర్ ఇస్తారు, రేపు నుంచి నీకు పని చెప్పరు, నువ్వే నష్టపోతావు కదా అన్నాడు. అసలు టెరిబుల్ క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేషన్ మామూలుగా లేదు. సరే వెళ్ళిపోయా. మళ్ళీ ఒకరోజు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి రమ్మన్నారు. మళ్ళీ అప్పటికి ఉదయం కాంపౌండ్లోకి వెళ్ళిపోయింది, ఉదయం ఆఫీస్. రా 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 నిన్ను కాకినాడ వేసాం రా అబ్బాయి అన్నాడు. ఏబీకే గారా? అదేంటయ్యా బాబు, నన్ను ఏలూరు అని చెప్పి ఇప్పుడు దాకా నేనేమో ఊరంతా చెప్పుకున్నాను, జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు అంటే వస్తున్నాను, ఆ కాకినాడ ఎక్కడో నాకు తెలియదు, అసలు నాకు నిజంగా లిటరల్గా తెలియదు. విశాఖపట్నం వెళ్ళే రూట్లో మెయిన్ రూట్లో ఉందా పక్కన ఉందా కూడా తెలీదు. సార్ నాకు ఏలూరు అందరూ తెలుసు సార్, కాకినాడ ఒక మనిషి కూడా తెలీదు, ఏలూరు వేస్తే పేపర్కి ఉపయోగం అనుకుంటున్నాను అన్న. ఏలూరు ఆల్రెడీ నువ్వు రుబ్బేసావు అబ్బాయి, కాకినాడ అయితే నీకు ఫ్రెష్గా ఉంటుంది, నువ్వు ఎరగ తీసేయచ్చు అన్నాడు. ఆయన కూడా క్యాలిక్యులేటెడ్గానే మాట్లాడాడు, ఏబీకే కూడా. వెళ్ళి ఈయనకి చెప్పాం, మళ్ళీ వెళ్ళు అన్నాడు. నీ కాడికి రావడం 3 సార్లు ఎందుకయ్యా బాబు, నేను అటు నుంచి అడ్డే. మొత్తానికి మిమ్మల్ని కాకినాడ అట్లా వేసేసారు. కాకినాడ వెళ్ళాను అట్లా. తర్వాత ఒక 2 years ఎంతో కాకినాడలో ఉన్నాను. తర్వాత ఆయన పొలిటికల్ రిపోర్టర్గా బ్యూరో చీఫ్గా చేద్దామని చెప్పి నన్ను హైదరాబాద్ బదిలీ చేశారు. అంటే ఏబీకే గారి పనితీరు ఎలా ఉండేదండి? అప్పట్లో పెద్ద సంచలనం కదా ఏబీకే ప్రసాద్ అంటేనే. ఏబీకే గారు కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు తెలియని ఒక బోళా శంకరుడు. ఇప్పుడు నేను చెప్పిన 3 పదాలకి కూడా ఆయన వెనకన ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు రిప్రజెంట్ చేస్తారు కానీ వాసుదేవరావు గారు నిర్మోహమాటంగా పేర్లు చెప్పేస్తున్నారు. ఏం దాంట్లో తెలిసిన విషయాలే కదా. అంటే ఆయనకి ఎటువంటి కుళ్ళు, కుట్ర, కుతంత్రం ఆపాదించడానికి వీలు లేకుండా ఆ గరళానంతా మింటిన గరళకంఠుడు వాసుదేవరావు. ఓకే, మొత్తం ఎన్ని చేయాల్సిన కుట్రలన్నీ ఆయన చేయటమే. ఎడిటర్గా ఈయనకేంటంటే వాట్ ఈజ్ న్యూస్ బాగా రాస్తాడా రాయుడా, లేకపోతే రుజువులు ఏదన్నా ఒక వ్యాసం తెస్తే ఒక రిపోర్టరు అరే ఎవిడెన్స్ ఉందా అని అడిగితే ఎవిడెన్స్ ఉంది సార్ అని అంటే ఇక వెనక ముందు చూసేవాడు కాదు. పబ్లిష్ స్టార్టింగ్లో ఉదయం వచ్చిన కొత్తలో అయితే సంచలనాలే కదా అన్నీ, ఏదైనా సంచలనమే. పతంజలిని అడిగేవాడు రుజువులు ఉన్నాయా ఇతను తెచ్చిన స్టోరీకి. ఆయన ఉన్నాయి సార్ అంటే పంపించే కంపోజింగ్కి, అంతే. అసలు వెరీ సింపుల్, ఈజ్ ఏ పర్ఫెక్ట్ జర్నలిస్ట్. ఓకే, అయితే ఏంటంటే ప్రతి వాళ్ళకి వెనకాల ఏదో చిన్న రిమార్క్ ఉంటుందని వాసుదేవరావు అనే అతను ఈయన వెనకాల చేరటం. ఓకే, నేను చెప్పిన ఇందాక 3-4 పదాలకి ఎంబాడిమెంట్ ఎవరయ్యా అంటే వాసుదేవరావు. నాకు అంటే మరి ఆయన చనిపోయారు, అదే అవును, చనిపోయిన ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎందుకంటే మొత్తం విన్నంటే ఉండేవాళ్ళు సుప్రభాతంలో ఆయన ఏబీకే గారు చేరినా అసలు ఇక్కడ అక్కడని కాదు. ఇప్పుడు ఉదయమే ఎగ్జాంపుల్, అదే ఏబీకే గారిది పెద్ద గ్లాస్ ఛాంబర్, 4 పక్కల నుంచి కనపడతా ఉంటుంది. అదే 2 పక్కల వెనకాల గోడ ఇటు గోడ తీసేస్తే మిగిలిన 2 పక్కల నుంచి ఆయన లోపల ఉన్నది కనపడుతూనే ఉంటుంది. కానీ ఆయన గదిలోకి ఎవరు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి కుదిరేది కాదు. తలుపు తీయంగానే ముందు వాసుదేవరావు గదిలోకి వెళ్ళాలి. ఓకే, వాసుదేవరావు గదిలోంచి ఏబీకే గారి గదిలోకి ఎంట్రన్స్. అంటే వాసుదేవరావుకి తెలియకుండా ఏబీకే గారిని ఇది ఏగా దోమ నల్లి బొల్లి అసలు ఏమీ వెళ్ళటానికి లేదు. అసలు వాసుదేవరావుకి వస్తే ఏంటి వచ్చావు అనేవాడు, చెప్పాలి. అది ఏబీకేని కలవాల్సిన పనేనా కాదా అనేది వాసుదేవరావు డిసైడ్ చేస్తాడు. ఓకే, ఈ లోపల లోపల దాకా వెళ్ళే అదృష్టం కలిగితే
ఆయన అసలు 2 minutesలో డిస్పోజ్ చేస్తాడు. ఆయన ఎంతసేపు రాయటం చదువుకోవటం. అదే ఈజ్ ఎ గ్రేట్ జర్నలిస్ట్. అసలు దాంట్లో సందేహమే లేదు, అసలు 5 పైసలు సందేహం లేదు. ఏపీకి గారు ఎక్కడ ఇమ్మడలేరు అంటారు. ఎక్కువ అంటే ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ బ్రెయిన్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఓకే, మేనేజ్మెంట్లో వచ్చి పెత్తనం చేస్తాం, నువ్వు ఇట్లా చేయించు, నువ్వు వీడితో ఈ వార్త రాయించు, అది ఎందుకు రాయించావు అంటే ఆయనకి నచ్చేది కాదు. అందుకనే దాసరి గారు ఇన్వాల్వ్ కాలేదేమో మీ అపాయింట్మెంట్. అది కూడా ఒక రీజను. ఇప్పుడు ఆయన అప్పటికే ఓ 70-80 పేపర్లు మారి వచ్చి ఉంటాడు కదా. ఒక ఐడియా ఉంటుంది. ఉదయానికి వచ్చేటప్పటికే ఆయనకే గుర్తుండదు. లైన్లో చెప్పబోయా అంటే చెప్పలేడేమో, అన్ని పేపర్లు మారి ఉంటాడు. అందులో ఈనాడు కూడా ఉండి ఉంటుంది కదా. సో ఎందుకు మనం టు రబ్ ఏబీకే ప్రసాద్ అంది రాంగ్ సైడ్ అని అనుకుని ఉండొచ్చు. నాకు 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 చక్కగానే చెప్పారు, ఏం ర్యాష్గా ఏం చెప్పలేదు. నువ్వు వెళ్ళు, నీ స్వయం ప్రతిభ మీద నువ్వు ఉద్యోగం తెచ్చుకో అని చెప్పారు. ఓకే, నేను ఏలూరులో అప్పుడు 7 ఏళ్ల నుంచి పని చేస్తున్నాననే సర్టిఫికెట్ మీద ఏబీకే నాకు ఉద్యోగం ఇచ్చాడు. దాసరి గారు మిమ్మల్ని ఎలా చూశారు తర్వాత? చాలా చాలా ఇదిగా చూశారు, కొడుకు కంటే ఎక్కువగా చూశారు. ఇంకా అవన్నీ ఇప్పుడు అదే మాట్లాడటం సందర్భోచితంగా ఉండదు, కానీ at one stage I was everything to him. ఇంకొకటి అండి, మీరు పుస్తకం రాశారు రాస్తూనే ఉంటామని. ఇదిగో ఈ పుస్తకం రాస్తూనే ఉందాం. మీరు రాయుడు, మీరు రాస్తూనే ఉంటారు మొత్తానికి. అందువల్ల ఇలా టైటిల్ పెట్టారు. దీని వెనకాల ఉన్న ఏంటి? ఏం లేదు, నాకు ఇది యాక్చువల్గా నేను రాసిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఫ్రీక్వెన్సీ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే దేర్ యూస్ టు బి ఏ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఇన్ ఉదయం ఆన్ ది ఫస్ట్ పేపర్. మాస్ట్ హెడ్ కింద బివి రాయుడు, బోగాది వెంకటరాయుడు కాకినాడ, అవును బయలుదేరి ఎక్కువ చేయలేదు, బోగాది వెంకటరాయుడు హైదరాబాద్, ఇదే గోల. సో ఇన్ని ఎవరు రాయలే ఇంత షార్ట్ పీరియడ్లో. ఇవన్నీ కలిపి అప్పటికి మా పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. నేను జర్నలిస్ట్ అనే సంగతి వాళ్ళకి అసలు యాక్చువల్గా అంత తెలియదు. ఏదో ఊరిని అనుకోవటమే తప్పు చూచేగా జర్నలిస్టు అంటే ఏంటి ఏం తెలీదు. ఓకే, సరే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. ఇది ఆల్ దిస్ ఈజ్ 30 years. నేను 1990లోనే అస్త్ర సన్యాసం చేశా. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ 1990లో ఫస్ట్ టైం కనుక ఉద్యోగంలో చేరితే ఇప్పటికి అతనికి రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుంది, అంతే కదా. అంతే. ఏది ఫస్ట్ ఏసీపీగా చేరిన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయిపోతారు. అన్ని రోజుల క్రితం నేను రిటైర్ అయ్యా. ఇది నేను 90sలోనే ఒక రకంగా అయిపోయింది నా కెరీర్. అయిపోతే మా పిల్లలు అడిగారు, నువ్వు జర్నలిస్ట్ అని చెప్తావు, మేము అసలు ఏమీ తెలియదు, మాకు 2 మగ పిల్లలు 1 అమ్మాయి, మాకేం తెలియదు నువ్వు జర్నలిస్టు అది ఇది అని. అవన్నీ అనుభవాలతో ఒక బుక్ రాయకూడదా అని అడిగాడు మా చిన్న అబ్బాయి. ఓకే, వాడు అమెరికాలో ఉంటాడు. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు డాడీ మీకు పిల్లలు 3 ఒక బుక్ రాయరాత నీ అనుభవాలతోనని. చిన్న అబ్బాయి ఏమన్నా అంటే నాన్న ఐడియా బాగుంది రాయాను. రాయటం మొదలుపెట్టి 2-3 జర్నలిస్టు స్నేహితులకి రాసిన మేరకు చూపించా. ఒక 10 పేజీలు ఎంత 15 పేజీలు. అదిరిపోతుంది ఫ్లో. మామూలుగా నీ ఫ్లో అసలు సమస్య లేదు, ఇది ఇంకా బాగుంది, యూ కంటిన్యూ ఇట్ అన్నారు. రాసిన తర్వాత ఏం పేరు పెట్టాలనేది వచ్చింది. జనరల్గా జర్నలిజంలో వచ్చే బుక్స్ ఎట్టుంటాయంటే, ఎడిటర్లు చేసిన వాళ్ళ సంపాదకీయాలు పుస్తకాలు వేసుకుంటారు. ఏబీకే సంపాదకీయాలు, రాఘవాచారి గారి సంపాదకీయాలు, మొన్నటిదాకా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా చేసిన శ్రీనివాస సంపాదకీయాలు, లేదా ఎంవిఆర్ శాస్త్రి సంపాదకీయాలు. ఈ సంపాదకీయాలు ఏంటి? ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పటం. బేసికల్గా సంపాదకీయాలు అంటే ఏంటి? ట్రంప్ అలా చేసి ఉండాల్సింది కాదు, నాజర్ ఎలా చేసి ఉండాల్సింది, పుతిన్ తప్పు చేశాడు, ఇవి కదా సంపాదకీయాలంటే. వాటి బుక్స్ ఈ పూట ఏం రిలవెన్స్ ఉంది? అవును, అరాఫత్ మీద రాశారనుకోండి, పాలస్తీనా భారీ సంపాదకీయం, ఆ రోజు అది రిలవెంట్. ఇవాళ మా లైబ్రరీలో లైన్లో పేర్చుకోవడానికే. సో వ్యక్తిగతమైన అనుభవాలతో ఏ జర్నలిస్టు ఇంత మటుకు రాసినట్టుగా నాకేమీ లేదు, ఏ భాషలో కూడా. సబ్ ఎడిటర్లు ఉన్నారనుకోండి,
వాళ్ళు మామూలు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసినట్టే వచ్చి 10 o'clock డెస్క్ ముందు కూర్చొని కంప్యూటర్ దుమ్ము దులుపుకొని ఆన్ చేసుకుంటారు, సాయంకాలం డ్యూటీ అవగానే వెళ్ళిపోతారు. అవును. పేరుకు జర్నలిస్టులే కానీ వాళ్ళు చేసేదేమీ లేదు. ఓకే. నథింగ్ క్రియేటివిటీ అదే. ఎక్సెప్ట్ అటెండింగ్ టు ది డ్యూటీస్. ఓకే. సో ఎడిటర్లు చూస్తే వాళ్ళ గోల వాళ్ళది, అంత నీతులు చెప్పటం. సబ్ ఎడిటర్లు చూస్తే ఇట్లా ఉంది. రిపోర్టర్లో ఎంతమందికి ఉంటుంది అంత వేరీడ్ ఎక్స్పీరియన్సు? వెరీ వెరీ ఫ్యూ. అవును. సో నేను నా అనుభవాలతో బుక్ రాసినప్పుడు ఏం పేరు పెడదామని వచ్చింది. ఇంకోటి ఏంటంటే బేసికల్గా జర్నలిస్ట్ అనేవాడు టిల్ ది ఎండ్, అంటే కాళ్ళు చేతులు బాగుండి బుర్ర కొంచెం పని చేస్తున్నంత కాలం ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి అనేది నా యొక్క బేసిక్ అవగాహన, అభిప్రాయం. కుల్దీప్ నాయర్ గారు ఉన్నారు, 95 years 98 years వరకు బతికారేమో, 97, అంటే 95 years వచ్చే వరకు ఆయన రాస్తూనే ఉన్నారు. అవును. కుల్దీప్ నాయర్ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 98 అట్లా పోయారు. దేశంలో అనేక భాషల్లో 95 years వరకు ఆయన సిండికేటెడ్ కాలం రాశారు. దేశంలో అనేక భాషల్లో వచ్చినాయి. మన ఏబీకే ప్రసాద్ గారికి ఇప్పుడు 90 ఏళ్ళు. అవును. సాక్షిలో మరి ఇప్పుడు ఈ మధ్యకాలం దాకా రాశారు, మరి ఇప్పుడు రాస్తున్నారో లేదో నేను అయితే అబ్జర్వ్ చేయలేదు. ఆ పేపర్ చూడాలంటే మనకు ముందు మెంటల్ స్టామినా ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి కదా, అవి లేక నేను ఆ పేపర్ చూడలేదు. ఓకే. మరి రాస్తానే ఉన్నారేమో తెలియదు. అట్లా ఏంటంటే మనకు కాలు చెయ్యి ఓపిక ఉన్నంత వరకు వీ హ్యావ్ టు డూ సమ్ ప్రొడక్టివ్ వర్క్ ఇన్ జర్నలిజం అనేది నా భావన. ఓకే. నేను దాని గురించే రాస్తూనే ఉందాం అనే పేరు పెట్టినప్పుడు చాలామంది మిత్రులు ఆశ్చర్యపోయారు, ఇదేదో న్యూ వేవ్ టైటిల్ లాగా ఉంది, ఏదో నా అనుభవాలను నా జాతకమనో నా జర్నలిజం అనో ఇట్లా కాకుండాను అదే అన్నారు. చాలామంది ఆ టైటిల్కి అభినందించారు. అవును, మంచి టైటిల్. అది తోట భావనారాయణ సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు 99 ఎడిటర్, ఆంధ్రజ్యోతి. దాంట్లో చూసా నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, తోట భావనారాయణ గారు, ఎవరెవరు ఏమన్నారు. తోట భావనారాయణ గారు ఆంధ్రజ్యోతి మన వీక్లీ సప్లిమెంట్ ఉంటుంది కదా, సండే సప్లిమెంట్, దాంట్లో మంచి రివ్యూ కూడా రాశారు ప్రత్యేకంగా. ఓకే. అట్లా ఏంటంటే ఇట్ హెస్ మేడ్ ఏ మార్క్ ఇన్ సమ్ పీపుల్స్ మైండ్స్ అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అండి.